హౌ ద లార్డ్ మినిస్టర్డ్, హౌ ద లార్డ్ లివ్డ్, దాన్ని బట్టి అటువంటి భారంతో జీవించాలి, పనిచేయాలి అన్నది అని అన్నప్పుడు దెన్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలాసార్లు మనము బైబిల్లో చదువుతున్నప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్ స్టడీ చేస్తాం మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు. మీరు బై ద వే ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ, బికాజ్ ఈ రోజుల్లో బైబిల్ స్టడీ చేసే గ్రూపులు తగ్గిపోయినాయి. యూట్యూబ్లో వినే గొట్టం గ్రూపులే ఎక్కువైనాయి. సో మీరందరూ ఒక దగ్గర చేరి దాదాపు సంవత్సరంన్నర నుంచి రోమన్స్ పూర్తి చేసి మళ్ళీ కొరింథియన్స్ కూడా చేస్తున్నారు అంటే మై హార్ట్ బబుల్స్ విత్ జాయ్. సో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. When you do a Bible study like that with a passionate heart, the Lord stoops down and He wants to listen to you, what you are talking about, His scripture. So He loves this group. So you are a blessed group than so many other groups which are very good in number. Right? సో మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు చాలాసార్లు అబ్రహాం క్యారెక్టర్ తీసుకుంటాము, లేకపోతే పీటర్ క్యారెక్టర్ తీసుకుంటాము, దెబరా తీసుకుంటాము, ఎస్తేర్ అని తీసుకుంటాము. బట్ క్వైట్ ఆఫన్ మనం మిస్ అయ్యేది ఏంటంటే వీ డోంట్ డూ అ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ జీసస్. మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్తే విన్నారో లేదో నాకు తెలియదు. జనరల్లీ వీ డోంట్ డూ అ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ క్రైస్ట్, బట్ దట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ స్టడీ. జీసస్ని యాక్చువల్లీ నేను ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్ నేను స్టడీ చేస్తూ ఉంటాను క్వైట్ ఆఫన్ జీసస్ని, బికాస్ వీ సే దట్ హీఈస్ అవర్ మోడల్. సో వెన్ వీ సే దట్ హీఈస్ అవర్ మోడల్ ఇన్ ఎవ్రీథింగ్, వీ నీడ్ టు పుట్ హిమ్ బిఫోర్ అవర్ ఐస్ అండ్ వీ నీడ్ టు లివ్ హిమ్ యాజ్ హీ లివ్డ్ అండ్ వీ నీడ్ టు మినిస్టర్ యాజ్ హీ మినిస్టర్డ్. సో అలా చెయ్యాలి అంటే ముందు ఆయన ఎవరో తెలియాలి మనకి. చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, సిన్స్ హీ ఈజ్ గాడ్ హౌ కెన్ ఐ ఇమిటేట్ హిమ్? బట్ ద బైబిల్ సేస్ ఇమిటేట్ హిమ్. when Bible says imitate Christ or imitate Jesus, లేకపోతే పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నప్పుడు, the Bible doesn't say they imitate the God Jesus. Nobody can imitate God. But the Bible talks about the man side of Jesus. మనం 1 తిమోతి 2:5 చదివితే Paul calls Jesus as a human being. అండ్ మనం మాట్లాడుకున్న క్రిస్మస్ వచనం జాన్ 1:14 మనం చదివితే ఆయన శరీరధారి అయ్యాడు. లేకపోతే మనము హీబ్రూస్ 5:7 మనం చదివితే ఆయన శరీరధారిగా ఉన్న దినములలో. తర్వాత మనం తిమోతి ఒకవేళ 3:16 చదివితే ఆయన సశరీరుడుగా మన మధ్య నివసించాడు, ప్రత్యక్షమయ్యాడు. మనం ఒకవేళ ఫిలిపియన్స్ 2:5 మనం చదివితే అండ్ 5, 6, 7 till 8 మనం చదివితే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద మ్యాన్ సైడ్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ద గాడ్ సైడ్ ఆఫ్ క్రైస్ట్. మనందరికీ తెలుసు, వన్ జీసస్ హ్యావింగ్ టూ నేచర్స్ అట్ ద సేమ్ టైం, completely human and completely divine on the other side. సో ఈ హైపోస్టాటిక్ యూనియన్ అంటాం దీన్ని థియాలజీలో. హైపోస్టాటిక్ యూనియన్ అంటే టూ నేచర్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ పర్సన్ at the same time simultaneously without mixture or separation. So it is not like schizophrenia. Schizophrenia అంటే మల్టిపుల్ పర్సనాలిటీస్ అంటాం కదా. లోపల నుంచి ఒక అపరిచితుడు అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు. చర్చిలో చాలా బాగుంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను కొడుతూ ఉంటాడు. సో ఇట్లాంటి అపరిచితులు ఉంటారు అనమాట, లోపల నుంచి తొంగి చూస్తూ ఉంటారు. సో అట్లాంటి స్ప్లిట్ పర్సనాలిటీ కాదైంది. హీ హ్యాస్ వన్ పర్సనాలిటీ, బట్ లోపల టూ నేచర్స్ ఆయనలో ఉన్నాయన్నమాట. దే డోంట్ క్లాష్ విత్ ఈచ్ అదర్ అండ్ దే డోంట్ మిక్స్ విత్ ఈచ్ అదర్. దే ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ నాట్ సెపరేటెడ్. అవి భిన్నంగా ఉంటాయి కానీ వేరుపడవు, అవి కలిసిపోవు. అదే సమయంలో అవి చాలా విలక్షణంగా దేనికి దానికి అవి ఇండిపెండెంట్గా ఉంటాయి వన్ పర్సన్లో.
ద బ్యూటీ ఆఫ్ జీసస్ పర్సనాలిటీ ఏంటంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన దేవుడే. ఎందుకంటే గాడ్స్ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ గాడ్ ఈజ్ గాడ్, హీ షుడ్ బి గాడ్ ఆల్వేస్, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, ఫర్ ఎవర్, నో బిగినింగ్, నో ఎండ్. దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఇన్ఫినిటీకి ఎండ్, బిగినింగ్ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎండ్ కానీ ఉండదు అనమాట. సో దట్స్ గాడ్. సో వెన్ గాడ్ టేక్స్ ద హ్యూమన్ ఫామ్, మనిషి స్వభావాన్ని, స్వరూపాన్ని దేవుడు తీసుకున్నప్పుడు, ఈవెన్ అట్ దాట్ పాయింట్, ఆ 33.5 సంవత్సరాలు కూడా ఆయన దేవుడుగానే ఉంటాడు. హీ నెవర్ సీస్ టు బి గాడ్. అందుకనే ఒక ఆయన ఏమన్నా అంటే, ఇఫ్ గాడ్ టేక్స్ ఎ క్యాజువల్ లీవ్ అన్నాడు. ఇఫ్ గాడ్ టేక్స్ ఎ క్యాజువల్ లీవ్ ఏమవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యాజువాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యాజువాలిటీ. అంతా అత్యవసరం. ఇంకా 108 మీకు 9/11 కదా, ఇక్కడ 9/11 పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ద వరల్డ్ విల్ బికమ్ అ ఖయాస్ అనమాట. సో అది జరగదు. సో వెన్ జీసస్ వాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫర్ 33.5 years on this planet Earth, 2000 years back, on one side he was fully divine, on the other side he was fully human. Now ఈ రెండు ఉన్నప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, ఆయన హ్యూమన్ బీయింగ్గా జీవించేటప్పుడు మనకంటే ఎక్కువ ఛాలెంజ్ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే మనకి పక్కన డివైన్ బీయింగ్ లేదు, డివైన్ నేచర్ లేదు తీసుకుందామంటే. కానీ ఆయన హ్యూమన్ బీయింగ్గా జీవించేటప్పుడు he will be always tempted to use the divine nature to live his humanity. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదివితే, లేకపోతే లూకా సువార్త 4వ అధ్యాయం చదివితే, అక్కడ జీసస్ టెంప్టేషన్స్ మనకు కనపడతాయి. సేటన్ ఎలాగా ఆయన్ని శోధించాడో మనకు కనపడుతుంది. శోధించినప్పుడు మనం అనుకుంటాం మొదటిది ఆకలికి సంబంధించిన శోధన అనుకుంటాం. బట్ దట్స్ ఓన్లీ పెరిఫెరల్, అది ఉపరితలంలో మాత్రమే. బట్ ఇఫ్ యూ గో డీప్, that's not a temptation about the bread. That is the temptation. There is not a temptation even about hunger. That's a temptation about using the divine nature for the sake of his humanity. తాను మానవుడిగా జీవించడానికి. ఎందుకంటే దేవుడికి ఆకలేదు, మనిషికి ఆకలేస్తుంది కదండి. దేవుడు అలిసిపోడు, మనిషే అలిసిపోతాడు. జీసస్ అలిసిపోయాడు, ఆకలేసింది. దేవుడికి దాహం వేయదు, మనిషికి దాహం వేస్తుంది. జీసస్కి దాహం వేసింది. సో ఇవన్నీ, ఈ వచనాలని మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ద బైబిల్ టాక్స్ అబౌట్ హిస్ హ్యూమన్ సైడ్. అందుకనే మనం సువార్తలు చదివేటప్పుడు, పత్రికలు చదివేటప్పుడు, జీసస్ గురించి ఎక్కడైనా వచ్చినప్పుడు మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వచనము ఆయన డివినిటీ గురించా, ఆయన హ్యూమానిటీ గురించా? అది మనం డిసైడ్ చేసుకోకపోతే సరిగా మనం చాలా పప్పులో కాలేస్తాం, జీసస్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం మనం. అందుకని చాలామంది అడుగుతుంటారు, ఇఫ్ హీ ఈజ్ గాడ్ టు హూమ్ హీ ఈజ్ ప్రేయింగ్, యెహోవా సాక్షులు అడుగుతూ ఉంటారు, ఆయనే దేవుడు అయితే ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? లేకపోతే ముస్లిమ్స్ అడుగుతూ ఉంటారు, ఆయనే దేవుడు అయితే ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? నో, హీ ఈజ్ నాట్ గాడ్, నాట్ జస్ట్ గాడ్, హీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. సో ద టెంప్టేషన్ ఇక్కడ ఏంటంటే, మీరు చూడండి, డెవిల్ మాటికి ఆయన టెంప్ట్ చేసినప్పుడు వాడు యూజ్ చేసిన ఫ్రేజ్ ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నౌ వాట్ వాజ్ ద టెంప్టేషన్? నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ గాడ్, దెన్ యూజ్ యువర్ డివినిటీ, ద పవర్ ఆఫ్ యువర్ డివినిటీ, టు మేక్ ద స్టోన్స్ ఇన్ టు బ్రెడ్. రైట్? మనిషికేమో ఆకలేస్తుంది, ఆయనలో దేవుడేమో ఆకలేదు ఆయనకి, కానీ రాళ్ళను రొట్టెలు చేయగలడు. సో యూజ్ యువర్ డివినిటీ ఫర్ యువర్ హ్యూమానిటీ. అండ్ జీసస్ సెడ్ నో. నిజానికి జీసస్ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు, ఎందుకంటే ఆయన ఫాస్టింగ్ అయిపోయింది అప్పటికే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ హీ షుడ్ నాట్ యూజ్ హిస్ డివినిటీ ఫర్ హిస్ హ్యూమానిటీ. అలాగని యూజ్ చేసుకుంటే ఆయన, మీకు నాకు ఆయన ఈ భూమి మీద క్వాలిఫైడ్ సేవియర్ అవ్వడం, మన స్థితిగతుల్లోకి వచ్చి మనలాగా జీవించి, మొదటి ఆదాము ఎలాగా జీవించాడో అలాగే జీవించకపోతే జీవించి క్వాలిఫై అవ్వాలి ఆయన. అందుకని మనకి గల్తీ పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి అన్నమాట. ఆయన స్త్రీ సంతానంగా పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కెన్ ఎ గాడ్ హూ రైట్స్ ద లా, కెన్ హీ ఒబే ద లా? సో వచ్చి ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారో ఆయనే వచ్చి మనిషిగా పుట్టి ధర్మశాస్త్రానికి, as if he was not God. So when Jesus lived on the planet Earth for 33+ years,
He lived as a mere human being as if he was not God. Though he was God. ఆయన దేవుడై ఉండి కూడా దేవుడు కానట్టుగా జీవించాడు. మామూలు మనిషి కాకుండా కూడా ఉండి కూడా మామూలు మనిషిగా, కేవలం మనిషి కాదు ఆయన, కానీ కేవలం మనిషిగా జీవించాడు. Now that's the biggest challenge. And therefore, that human side of Christ is our model. లేకపోతే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడవు భద్రమై ఉన్నాం. ఆయన మనలాగే అన్ని విషయాల్లో శోధింపబడినను. కెన్ గాడ్ బి టెంప్టెడ్? నో, గాడ్ కెనాట్ బి టెంప్టెడ్. బట్ హ్యూమన్స్ కెన్ బి టెంప్టెడ్. కెన్ దే బి టెంప్టెడ్? దే క్యాన్ బి టెంప్టెడ్. సో యేసుక్రీస్తును శోధించినప్పుడు ఆయన్ని దేవుడిగా శోధించలేదు. నోబడీ కెన్ టెంప్ట్ గాడ్. ఈజ్ అబౌట్ టెంప్టేషన్. బట్ జీసస్ని టెంప్ట్ చేసినప్పుడు he was facing the temptation as a mere human being, though he was not a mere human being. So that's the reason. So ఇప్పుడు మనం చేయబోయే స్టడీలో కూడా అందుకనే మనం ద హ్యుమానిటీ సైడ్ ఆఫ్ క్రైస్ట్, ద హ్యూమన్ సైడ్ ఆఫ్ క్రైస్ట్ని మనం చూడబోతున్నాం. కొన్ని వచనాల్ని మనం మొదట చూద్దాము. 1 కొరింథీ 11:1 మనకు తెలిసిందే. 15:49 కూడా ఇంకెవరైనా చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 15:49. మరియు మనము మంటి నుండి పుట్టిన వాడి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుము. మంటి నుండి పుట్టిన వాడెవరు? ఆదాము. ఆదామును మన్నుగా తీసుకుని చేశాడు దేవుడు. ఇఫ్ యూ రీడ్ జెనసిస్ 2nd chapter, యూ కెన్ సీ దాట్ అనమాట. మరి ఈయన ఎట్లా వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. గాడ్ కేమ్ డౌన్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. సో ఆ పరిభాష మనం జాగ్రత్తగా 15:49 మనం ఉన్నది. మంటి నుండి పుట్టిన వాని పోలిక మనకుంది. ఆల్రెడీ వీఆర్ లైక్ యాడమ్. నా ఇప్పుడు మనం ఎలా అవ్వాలి? లైక్ జీసస్ అవ్వాలి. అండి, ద గోల్ ఆఫ్ సాల్వేషన్, చాలామంది ఏమనుకుంటారంటే రక్షింపబడ్డం అంటే ఏంటంటే పరలోకంలో సీట్ అనుకుంటారు చాలామంది. నో, దట్స్ రాంగ్. దట్స్ ఎ వెరీ వెరీ కిడ్డీ ఐడియా. అది యు జస్ట్ కిడ్డింగ్ అనమాట. రైట్? ఐ డోంట్ మీన్, అంటే వెన్ ఐ సే యు ఆర్ కిడ్డింగ్, యు ఆర్ జోకింగ్. నో, యు ఆర్ టాకింగ్ లైక్ ఎ కిడ్, యు ఆర్ థింకింగ్ లైక్ ఎ కిడ్. ఎవరికైతే బైబిల్ అర్థం కాదో వాళ్ళు మాట్లాడతారు ఇలాగా, నాకు పరలోకంలో సీటు దొరికింది. నో, దట్ ఈస్ నాట్ రక్షణ. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ రక్షణ ఈస్, ద సాల్వేషన్ ఈస్ టు బీ లైక్ క్రైస్ట్. రోమన్స్ 8:28-29 చదవండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించారు. సో వాట్ ఫర్ సాల్వేషన్ అండి? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ సాల్వేషన్ ఈస్ యూ షుడ్ బి లైక్ యువర్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్, బిగ్ బ్రదర్. హూ ఇస్ అవర్ బిగ్ బ్రదర్? జ్యేష్ఠుడగునట్లు. సో హీ ఈస్ ద ఫస్ట్ బోర్న్ అనమాట. ఆ తర్వాత మనందరం. యేసు నా అన్నకాడ అని రాశాడు కదా, మీకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పరిచయం ఉంటే యేసు నా అన్నకాడ అనే పాట ఉంది. సో హీ ఈజ్ అవర్ బిగ్ బ్రదర్ అనమాట. ఎవ్రీబడి షుడ్ బీ లైక్ హిమ్. సో మన గోల్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనం ఏదో ఎగరాలనో, భాషలతో మాట్లాడాలనో, లేదా మనం ఏదో కింద పడిపోవాలనో, గిలగిలా కొట్టుకోవాలనో, సోఫా అవతల పడిపోవాలనో, దీనికోసం ఇలా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు ఇచ్చాడంటే, మనం యేసు ప్రభులా మారాలని. 2 Corinthians 3:17-18 చదువుతారండి. 2 Corinthians 3:17-18. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడు. ఏ పోలిక?
సర్వనామం వాడాడు. ఆ పోలిక. ఏ పోలిక? ప్రభు పోలిక. సో ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు ఆయన పని ఏంటి? మనం హోలీ స్పిరిట్కి లోబడే కొద్దీ ఆయన ప్రభు పోలికలో మనల్ని మార్చుతాడు. ఎవ్రీడే జరుగుతుంది అది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒబీడియన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది చెప్తున్నట్టుగా స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే చాలా చెప్తున్నారు కదా ఈ రోజున. బై ద వే, నాకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక మంచి పేరు ఉంది, ప్రకాష్ అన్నకు ఆత్మ లేదు అని. ఎందుకంటే నేను ఎవరిని పడేయను కాబట్టి, లేకపోతే నేను ఎవరిని తల మీద చేయబెట్టి అవి ఇవి చెప్పను కాబట్టి ప్రవచనాలు. సో పీపుల్ థింక్ దట్ ఐ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. బట్ హోలీ స్పిరిట్ జాబ్ అది కాదు. అపోస్తలులు ఎప్పుడు అలాంటి హోలీ స్పిరిట్ని మనకు పరిచయం చేయలేదు. జీసస్ అలాంటి హోలీ స్పిరిట్ని మనకు పరిచయం చేయలేదు. సో మనం అల్టిమేట్గా క్రైస్ట్ లాగా అవ్వాలి అని అంటే మన మోడల్ ఎవరంటే క్రైస్టే. నిజానికి క్రైస్తవులు అంటే క్రీస్తును పునికి పుచ్చుకున్న వాళ్ళు, క్రీస్తును పాటించేవాళ్ళు, క్రీస్తును అనుకరించేవాళ్ళు. ద వన్ హూ ఇమిటేట్స్ క్రైస్ట్. క్రైస్ట్ in is a Christian. That's how the word was coined, not by the apostles, not by the Christian church, but by the world. ప్రపంచం వీళ్ళని చూసి అంతియోకులో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపోస్తల కార్యాలు 11:26 ఉంది. సో ఫస్ట్ లోకం చూసిందనమాట. చూసారే వీళ్ళేంటి క్రీస్తునే ఇమిటేట్ చేస్తున్నారు, క్రీస్తునే అన్నిటికీ మోడల్గా పెట్టుకున్నారు. అప్పుడు ఏమన్నారంటే వీ వర్ నిక్ నేమ్డ్. మనకు ఒక ఎగతాళిగా ఒక పేరు పెట్టారనమాట. మనం అప్పుడప్పుడు మనం కాలేజీలో ఉన్నప్పుడు టీచర్లకి లెక్చరర్స్కి నిక్ నేమ్స్ పెడతా ఉంటాం కదా, అట్లా పెట్టారనమాట. సో అలా పెట్టి మనం క్రిస్టియన్స్, బట్ దాట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద చర్చ్. అందుకని బైబిల్లో దాన్ని రాశారు క్రైస్తవులు అని. సో యేసుక్రీస్తుని కొన్ని యాంగిల్స్ నుంచి ఈరోజు మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. నెంబర్ 1, జీసస్ వైల్ హీ వాజ్ ఆన్ ది ఎర్త్, ఈ భూమి మీద ఉన్నప్పుడు, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎందుకంటే ప్రేయర్ అనేది లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఉండదండి. ప్రేయర్ అనేది చాలామందికి ఏంటంటే అదేదో దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు తెచ్చుకోవడం అన్నమాట. ఇప్పుడు దాన్ని బాగా ప్రచారం చేసేసారు. ప్రేయర్ అంటే ఏంటి? దేవుడి దగ్గర నా కోరికలు తెచ్చుకోవాలి. అందులో మన ఫక్తు ఎన్ఆర్ఐ క్రైస్తవులు, తెలుగు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే ప్రేయర్ అనగానే వాళ్ళకి వెంటనే ఏం గుర్తొస్తుందంటే వీసా, గ్రీన్ కార్డు, ఇంకా హెచ్లు ఎఫ్లు అవన్నీ వరుసగా వస్తాయి. ఎఫ్తో స్టార్ట్ అయ్యి హెచ్తో ఇంకా అలా వస్తాయి. తర్వాత సిటిజన్షిప్, ఈలోపు ఇల్లు, కార్లు. నా ఇవన్నీ ఆయనకి తెలుసు, మీరు అడగక్కర్లేదు. నేను మినిస్ట్రీలోకి వచ్చి 33 years అయింది. నేను దేవుణ్ణి నా సొంత విషయాల కోసం ఎప్పుడు నేను అడిగి ఎరగను. అండ్ హీ గేవ్ మీ ఎవ్రీథింగ్. నేను మన సిక్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మాకు తెలిసిన ఒక ఆంటీ ఫోన్ చేసి, నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు స్వస్థపరచమని దేవుణ్ణి. ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు ఆంటీ, ఐ డోంట్. నేను అప్పటికే 17 kgs ఐ వాజ్ లాస్ట్. ఐ వాజ్ ఆల్మోస్ట్ డయింగ్. డాక్టర్స్ హోప్ లేదని చెప్పేశారు. అండ్ ఆ ఆంటీ నాకు ఫోన్ చేసి పోట్లాడుతున్నారు. నేను ఆవిడకి చాలా కరాఖండికి చెప్పాను, ఇఫ్ గాడ్ వాంట్స్ టు రైజ్ మీ అప్, హీ విల్ రైజ్ మీ అప్. ఎందుకంటే ఆయన సర్వాధికారి, అది ఆయన ఇష్టం. ప్రాణం ఇవ్వడము, ప్రాణం తీసుకోవడము ఆయన చేతిలో ఉంది. ఇట్ ఈస్ హిజ్ విల్, హీ విల్ డూ ఇట్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్, బికాస్ బోత్ ఆర్ సేమ్ ఫర్ మీ. ఐఎమ్ ఓన్లీ థింకింగ్, మొన్నటిదాకా సింగిల్గా ఉన్నాను, ఇప్పుడు వైఫ్ వచ్చింది కాబట్టి ఆవిడ గురించి ఆలోచిస్తున్నాను తప్ప, అదొక్కటే నాకు కొంత రిగ్రెట్ తప్ప, లేకపోతే హాయ్. సో ఐ డోంట్ ఆస్క్. సో దట్స్ నాట్ ప్రేయర్ యాక్చువల్లీ. బట్ జీసస్ని చూస్తే మనకి ప్రేయర్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మార్కు సువార్త 1:35 చూస్తారండి. మార్కు 1:35.
తెల్లకడనే లేచి చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఆయన ఆఫీస్కి వెళ్తూ గబగబా ప్రార్థన చేసుకుని వెళ్ళినా అని లేదు. ఎలా ఉంది? ఆయన ఒక సెక్లూడెడ్ ప్లేస్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మార్కు 1:35 అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. అరణ్య ప్రదేశం అంటే ఏముంటుందండి అక్కడ? అక్కడ హోలీ స్పిరిట్ ఉంటాడా? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వాట్ డస్ యువర్ కామన్ సెన్స్ సే? అక్కడ ఎవరు ఉండరు, ఏకాంతం. హీ అండ్ హిస్ ఫాదర్. నౌ దిస్ ప్రేయర్ ఈజ్ మిస్సింగ్ దీస్ డేస్. ఆ తర్వాత మనం చూస్తే కూడా లూకా 21:37 ఆయన ప్రతిదినము మొదటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ఇప్పుడు చూడండి, కొండ ఎక్కాడట. కొండ ఎందుకు ఎక్కుతారు? చాలా మంది ఎంత పైకి ఎక్కితే అంత దేవుడికి దగ్గర అనుకుంటారు. అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అనుకుంటారు. నువ్వు అప్పర్ రూమ్ని బట్టి ఏం రాదు. నువ్వు బేస్మెంట్లో గ్యాదర్ అయినా దేవుడు అక్కడ ఉంటాడు. మరి ఎందుకు వెళ్ళాడు కొండపైకి? అగెయిన్ ఏకాంతం కోసం. ఎక్కడ మనుషులు ఉండరో అక్కడికి వెళ్తున్నాడు ఆయన. లుక్ ఎట్ ద టైం. అందరు నిద్రపోయే టైమో లేదా ఇంకా ఎవరు నిద్ర లేవని టైమో. అండ్ లుక్ ఎట్ ద ప్లేస్. హీ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ ఫాదర్ అలోన్. అండ్ దాట్ ఈజ్ నాట్ గ్రాస్ప్డ్ దీస్ డేస్. దిస్ ఇస్ ప్రేయింగ్ అలోన్. ఏకాంత ప్రార్థన పోయింది. పోయి ఇప్పుడు ఎక్కడ ఏమైందంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైనా బారులు తిరిగి నిలబడండి నేను ప్రార్థన చేస్తానని ఎక్కడైనా మీరు ఎక్కడైనా చూసారా సన్నివేశం? వాళ్ళ పౌలు కానీ పేతురు కానీ రండి ప్రార్థనలు చేస్తామనే సన్నివేశం ఎప్పుడైనా చూసారా మీరు? యూ డోంట్ సీ దాట్. సో ఈ జీసస్ లాగా మనం ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలండి? ప్రేయింగ్ లైక్ జీసస్. యూ వాంట్ టు లివ్ లైక్ జీసస్, యూ నీడ్ టు ప్రే లైక్ జీసస్. ఏకాంత ప్రార్థన. కాన్వర్స్ గాడ్. ప్రార్థన అంటే ఏంటి? ఐఎమ్ కాన్వర్సింగ్ విత్ గాడ్, ఐఎమ్ మీటింగ్ మై గాడ్. ఏకాంతంలో కలుసుకోవాలి మన దేవుణ్ణి. అండ్ గాడ్ స్పీక్స్ ఇన్ సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. నిశ్శబ్దంలోనూ ఏమండి ఏకాంతంలోనూ దేవుడు మాట్లాడతాడు. ఒక ఆయన అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ద స్మాల్ స్టిల్ వాయిస్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు టర్న్ డౌన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. యూ వాంట్ టు లిసన్ టు ద స్మాల్ స్టిల్ వాయిస్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు టర్న్ డౌన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకపు రణగొణ ధ్వనుల వాల్యూమ్ని ఏం చేయాలి? మనం తగ్గిస్తేనే మనం దేవుని చల్లని మెల్లని స్వరాన్ని మనం వినగలుగుతాం. అండ్ దట్స్ నాట్ హ్యాపెనింగ్ టుడే. చూడండి 22:39 ఆ పక్క అధ్యాయంలోనే మీకేముందో చూడండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. దట్ వాజ్ హిస్ హ్యాబిట్. వాడుక చొప్పున. ఆయన అప్పుడప్పుడు చేయడం కాదు అది. ఇందాక మీరు చూసి చదివిన దాంట్లో ప్రతిదినం అని ఉంది. ఇక్కడ ఏంటంటే తన వాడుక చొప్పున. దట్ వాజ్ హిస్ హ్యాబిట్. కాన్వర్సింగ్ విత్ గాడ్, మీటింగ్ గాడ్. ఓన్లీ దిస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం చూస్తే యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయన ప్రేయర్లోకి వెళ్ళేటప్పుడు, ప్రేయర్లోంచి బయటకు వచ్చేటప్పుడు హీఈస్ అ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. గెత్సెమనీలో ఆయన ప్రార్థన మీరు చూడండి. మీకు లూకా సువార్త 22లో మీకు 39-46 దాకా రికార్డ్ అయిన ప్రార్థన. జస్ట్ సిలువకి ముందు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మోస్ట్ ప్రాబ్లీ దట్ వాజ్ ఆన్ థర్స్డే నైట్ హి వాజ్ ప్రేయింగ్. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన చెమట బిందువులు నేలకు రాలుతుంటే రక్తపు బిందువుల్లాగా రాలుతున్నాయి అన్నమాట. డీప్ యాగనీ, కన్సర్న్, డీపెస్ట్ స్ట్రగుల్, ఇన్నర్ స్ట్రగుల్, ఒక అంతర్మదనం మనం చూస్తాం.
ఒక మానసిక సంఘర్షణ మనం చూస్తాం ఆయన ప్రార్థనలో. ఈ సంఘర్షణ దేనికి? నాకు ఎలాగైనా గ్రీన్ కార్డ్ ఇవ్వు అని కాదు. ఈ సంఘర్షణ ఏంటంటే హిజ్ విల్ ఫాదర్స్ విల్, హిజ్ విల్ ఫాదర్స్ విల్. నా చిత్తమా తండ్రి చిత్తమా? ప్రార్థనలో మనకి సంఘర్షణ ఎప్పుడు వస్తుందంటే మన ఆశలు దేవుని ఆశలు, మన ప్రణాళికలు దేవుని ప్రణాళికలు, మన వేజ్ ఆయన వేజ్, మన మార్గాలు ఆయన మార్గాలు, మన చిత్తము ఆయన చిత్తము. చాలాసార్లు మన ప్రార్థనలో వీ డోంట్ ఈవెన్ మైండ్ వాట్ గాడ్స్ విల్ ఈజ్. కానీ మనం ఏమంటాము? మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఎలాగైనా నా చిత్తము జరిగించు ప్రభువా అంటే అలా అన్నాం మనం డైరెక్ట్గా, కానీ మనం అలాగే ప్రార్థన చేస్తాం. ఈ కోరిక నీ చిత్తమైతేనే గ్రీన్ కార్డ్ ఇవ్వు, లేకపోతే నేను ఇండియాకి వెళ్తాను. ఎవరైనా ప్రార్థన చేస్తారా? తక్కువ. దాట్ ఈస్ థింగ్. జీసస్ ప్రేయర్లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రేయర్ ఈజ్ నాట్ ఓన్లీ మీటింగ్ గాడ్ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్. ప్రేయర్ ఈజ్ సబ్మిటింగ్ మై విల్ టు ద ఫాదర్స్ విల్. నేను చెప్పిన తర్వాత నా హార్ట్ ఏంటో, నా డిజైర్ ఏంటో దేవుడికి, దేవుడు చిత్తం కాదనుకోండి, క్యాన్సిల్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. మన పరలోక ప్రార్థనలు ఏం చెప్తామండి? అబద్ధమే కదా అది మనం చెప్పేది. నీ చిత్తము నెరవేరును గాక. ప్రార్థన అంతా మన చిత్తం చేసేసి లాస్ట్లో మనం ఏం చేస్తాం? నీ చిత్తము నెరవేరునుగా. మనకి ఎలాంటి టీచింగ్ వచ్చేసిందంటే నువ్వు ఏం కావాలో అది అడుగు, దేవుడు ఇచ్చి తీరుతాడు అంతే. కారు అని అడక్కు, రెడ్ కార్ అని అడుగు. రెడ్ కార్ అని అడక్కు, రెడ్ టెస్లా అని అడుగు. కొంతమంది చెప్తుంటారు అనమాట, దేవుడు నీకు చాలా ఇవ్వాలనుకుంటే నువ్వు చిన్న బొచ్చు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నావు. ఇలాంటివి వింటుంటాం మనం. అబ్బా ఏం చెప్పాడు ఇలస్ట్రేషన్ అనుకుంటాం అనమాట మనం. ప్రేయర్లో లార్డ్ ఎవరంటే దేవుడు, నేను అడుక్కునేవాడిని మాత్రమే. జీసస్ ప్రేయర్ గురించి ఒక వర్ణన ఉంది, మీరు చూడండి. హెబ్రీ 5:7. విల్ కమ్ బ్యాక్ టు 22 లూక్. ఆ ప్రార్థన తీరు ఒకసారి చూసి చెప్పండి నాకు. శరీరధారి ఉన్న దినములను మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ప్రార్థనలో దేవుడు ఆయన అంగీకరించాడట. మనకు కాన్ఫిడెన్స్ ఉందా? నా ప్రార్థన వినిన తర్వాత దేవుడు నన్ను అంగీకరిస్తాడని. మన గొంతం కోరికల చిట్టాంతా చదివిన తర్వాత అక్కడ ఒక మాట ఉందండి, యాచన. వాట్ ఈస్ యాచన ఇన్ తెలుగు? అడుక్కోవడం, భిక్షాటన, బిచ్చం ఎత్తుకోవడం. దట్స్ ప్రేయర్. ఈరోజు చాలా మంది ఏమంటున్నారు? నా ప్రభు కింగు, నేను కింగు అంటున్నారు. అది నీ ప్రభు నీకు తెలియక. ఇద్దరు కింగ్లు ఉండరు. ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అయితే నువ్వు ఆయన సబ్జెక్ట్ అంతే, నువ్వు ఆయనకి సేవకుడు అంతే. ప్రార్థనలో మనం ఆయనకి సేవకులమే. అందుకే జీసస్ అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. ఆయన డైరెక్ట్గా అనట్లా ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని అనట్లేదు. హి డేర్ నాట్ టు సే దాట్. నీ చిత్తమైతే ఇట్స్ కండిషనల్, కండిషన్డ్ బై ద విల్ ఆఫ్ ద ఫాదర్. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడంటే నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ద బ్యూటీ ఆఫ్ జీసస్ ప్రేయర్ ఈస్ హీ వాజ్ సో ఆనెస్ట్ బిఫోర్ హిస్ ఫాదర్. తన హృదయ వాంఛ ఏంటో బయట పెట్టేశాడు, దాచిపెట్టుకోవట్లేదు ఆయన. ఆయన అసలు హిపోక్రిటికల్గా ప్రార్థన చేయట్లేదు. లోపల ఒకటి పెట్టుకొని
అయ్యో నేను దైవ కుమారుడు కదా, నేను ఇలా ప్రార్థన చేస్తే రేపు నా శిష్యులు ఎలా ప్రార్థన చేస్తారు, అభిప్రాయ చిచ్చి నేను ఇలాగా ప్రార్థన చేయకూడదు, తూచి నేను సేవియర్ ఆఫ్ ద వరల్డ్ని అని అనుకోలేదు ఆయన. ఆయన హ్యూమన్ స్ట్రగుల్ని, ఆయన ఇమోషన్స్ని ఆయన చాలా ఆనెస్ట్గా వ్యక్తం చేశాడు. వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఆల్ అలోన్ యూ కెన్ బీ ఆనెస్ట్. మనం చర్చిలో మైక్లో చేసే ప్రార్థనలు ఎప్పుడు ఆనెస్ట్గా ఉన్నాం. ఏకాంత ప్రార్థనలోనూ మనకు ఆనెస్టీ వస్తుంది, తలుపులు వేసుకొని. అందుకని మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్పాడు, మీరు తలంటు పోసుకొని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని మీరు ప్రార్థన చేస్తే రహస్యముందు మీ తండ్రి మీ ప్రార్థన వింటాడు. బికాజ్ ఇట్స్ ఆనెస్ట్. ఆన్ వన్ హ్యాండ్ హీ ఈజ్ సో ఆనెస్ట్ ఇన్ హిస్ ప్రేయర్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ బట్ నాట్ మై విల్. చెప్పనైతే చెప్పేసా కానీ, నీకు నా హృదయం అంతా నీ ముందు పోసేసా కానీ, నీ హృదయం పోసాను కదా అని చెప్పి అవన్నీ చేసేసేవు, అవన్నీ వద్దు, నాకు నీ చిత్తం ఫైనల్గా అవ్వాలి. యేసుక్రీస్తులాగా ప్రార్థించడం కానీ మనం నేర్చుకోగలిగితే యేసుక్రీస్తులాగా మారడం మొదలెడతాం. లూకాసు వార్త 22వ అధ్యాయం మళ్ళీ మీరు చదివితే అక్కడ కనపడే మాట ఏంటంటే, అప్పుడు దూత ఆయనకు కనపడి, పరలోకం నుండి దూత ఆయనను బలపరచెను. పవర్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసండి, ప్రార్థన చేసిన తర్వాత అయిపోద్ది అనుకుంటాం. గిన్నె తొలగిందా, ప్రార్థన ఏంటి, గిన్నె తొలగించమని. గిన్నె ఏంటి ఇక్కడ, ద క్రాస్, సిలువ తొలగించమని ప్రార్థన. తొలగిపోయిందా సిలువ? ఇన్స్టెడ్ ఏమొచ్చింది, బలం వచ్చింది. దేనికి, సిలువను ఫేస్ చేయడానికి. మనం కొన్నిసార్లు అడుగుతాం, ప్రభువా నాకు ఈ జబ్బు తీసేయడు, భరించడానికి రూపిస్తాడు. పౌలుకి అదే కదా జరిగింది. ఐ లైక్ దట్. ఎందుకంటే అది చాలా ఛాలెంజింగ్ క్రిస్టియానిటీ. ఇలా అడగగానే అన్నీ తీసేసుకుంటే వెళ్ళాడు అనుకోండి. సపోజ్ మీ అబ్బాయి అడుగుతాడు, మమ్మీ రేపు నుంచి స్కూల్కి వెళ్ళను, గ్రాంటెడ్ రా, రేపు నుంచి ఒట్టి ఐస్ క్రీమే తింటాను, గ్రాంటెడ్ రా. ఏమవుతాడు మీ చైల్డ్? నాశనం అయిపోతాడు. విల్ యూ గ్రాంట్ హిమ్? నో, యూ వోంట్ గ్రాంట్. బికాజ్ యు ఆర్ ఎ ఫాదర్ అండ్ ఎ మదర్ హూ లవ్స్ హిమ్, who has concern for his future. అలాగే దేవుడు కూడా మనం అడిగి నేను ఇచ్చేసాడు. బికాస్ హీ నోస్ మీ బెటర్ దాన్ ఐ నో మై సెల్ఫ్, అండ్ హీ నోస్ వాట్ ఈస్ ద బెస్ట్ టు మీ. మనమేమనుకుంటాం, పక్కింటో టెస్లా కార్ చూసి ఇది బెస్ట్ నాకు అనుకుంటాం. బట్ జీసస్ అంటాడు, ఐ నో వాట్ ఈస్ బెస్ట్ టు యూ. సో జీసస్ ప్రేయర్ని మనం చూసినప్పుడు నాట్ ఓన్లీ సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్, బట్ హీ గాట్ అప్ యాజ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. అంతకుముందేమో సిలువకి వెళ్ళలేనంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు లెట్ మీ ఫేస్ ఇట్ అంటున్నాడు. ఆ ప్రార్థన చాలించి ఆయన లేచిన తర్వాత ఆ గురువారం రాత్రి ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. అన్ని సీన్లు ఒక దగ్గర రాయలేదు కాబట్టి మనకు తెలియట్లేదు. నెక్స్ట్ సీన్ ఏంటంటే మొత్తం సోల్జర్స్ అంతా వచ్చారు. ఆ రోజుల్లో కరెంట్ లేదు, డ్యూటీలు పట్టుకొని వచ్చారు. ఆ చీకట్లో వాళ్ళ డ్రెస్, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళ కాస్ట్యూమ్ సేమ్ దగ్గర ఉంటారు కాబట్టి జీసస్ వాళ్ళు గుర్తుపట్టలేదు. జీసస్ ఎదురెళ్ళి ఇంతకుముందు ఏమని ప్రార్థన చేశాడు, సిలువ నాకు వద్దని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయన ఎదురెళ్ళి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మీరు? వాళ్ళు నజరేయుడైన యేసు కోసం. ఇట్స్ మీ. ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. దట్స్ వాట్ ద స్క్రిప్చర్ సేస్. హీస్ టోటల్లీ ఎ చేంజ్డ్ పర్సన్ ఆఫ్టర్ ద ప్రేయర్. సో ప్రార్థనలో ప్రభువుని కలుసుకోవడం, ప్రభుతో సంభాషించడం ఏకాంతంలో, ప్రభు చిత్తానికి లోబడ్డం అండి. తర్వాత ప్రభు యొక్క శక్తితో నింపబడి దేన్నైనా ఈ ప్రపంచంలో ఎదుర్కోవడానికి ఒక ధీటైనటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా లేవడం అందులోంచి.
The moment you start your prayer, you are one thing. The moment you end your prayer, you are another thing. And if we can pray like Jesus, we can live like Jesus. We can work like Jesus. Number 2, Jesus was a man of scriptures. ఆయన లేఖనాల మనిషి. ఆయన ప్రార్థించే మనిషే కాదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 ఆయన స్క్రిప్చరల్ అండర్స్టాండింగ్ చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుంచి 47 దాకా మీరు చూడండి. వాట్ యూ ఫైండ్ దేర్, యూ డోంట్ నీడ్ టు రీడ్ ఇట్ అలౌడ్, బట్ వాట్ యూ ఫైండ్ దేర్ at the age of 12. ధర్మశాస్త్రం పండితులు ఉన్నారు అక్కడ. జీసస్ ఒక్కడే పిల్లోడు, మిగిలిన వాళ్ళందరూ తలపండిన వాళ్ళు. ఈవెన్ పాల్స్ గురు వాజ్ దేర్, గమాలియల్ వాజ్ దేర్. నా అలాంటి ఉద్దండులైన ధర్మశాస్త్ర పండితుల మధ్య కూర్చొని ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ హీఈస్ ఆన్సరింగ్. ఆయన ఉత్తర ప్రత్యుత్తరములకు, ఆ మాట ఉంది చూడండి తెలుగులో. ఉందా? ప్రత్యుత్తరం అంటే ఏంటండి? ఆన్సర్. ఉత్తరం అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు. ఒకళ్ళు అడిగితే ఇంకోళ్ళు జవాబు చెప్పాలి. ఈజ్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్, హీ వాజ్ ఆల్సో ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఇన్ ద లా ఆఫ్ గాడ్, ఇన్ ద స్క్రిప్చర్స్. అండ్ ఆశ్చర్యపడిన వాళ్ళు ఎవరు? పబ్లిక్ కాదు, ధర్మశాస్త్ర పండితులు. ఆయన ఏజ్ ఎంత? 12 years. మీ పిల్లలు ఉన్నారా ఎప్పుడైనా 12 yearsకి? పని మీరు ఎప్పుడైనా ఉన్నారా? మనకి 50 ఏళ్ళు వచ్చినా కూడా మనకి ఇంకా వాక్యము చదవమంటే స్క్రిప్చర్ తిప్పుతూ ఉంటాం మనం. బట్ జీసస్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్, ఆయన ప్రజ్ఞకు వారు విస్మయం ఉందిరి. ద బ్రిలియన్స్ ఆఫ్ క్రైస్ట్. నౌ హీస్ అవర్ మోడల్. ఎందుకు స్క్రిప్చర్ని మనం అలా మాస్టర్ చేయాలి? బికాస్ దిస్ ఇస్ ద మాన్యువల్. స్క్రిప్చర్ లేకపోతే నాకు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియకపోతే నాకు నేనెవరో తెలియదు. ఎందుకంటే ఐఎమ్ మేడ్ బై గాడ్ ఇన్ హీజ్ ఇమేజ్. ఆయన పోలికలో ఆయన నన్ను సృష్టించుకున్నాడు. కాబట్టి నేను దేవుడిని తెలుసుకోకపోతే నన్ను నేను తెలుసుకోలేను. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ సెల్ఫ్. ద మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్. అండ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు ద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మై సెల్ఫ్ and my fellow human being. And the understanding of God leads me to the understanding of the world around. ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే మిమ్మల్ని ఏమంటారు? జ్ఞాని అంటారు. జ్ఞానానికి మూలం ఎవరు? It all starts with the fear of the Lord is the beginning of the wisdom. అక్కడ స్టార్ట్ అవుతుంది. That's why I need scriptures. Scriptures reveal God as He is. చాలాసార్లు ఆరాధనలో మనం ఆ పాటలు ఈ పాటలు పాడేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వర్షిప్ లీడర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆరాధన పాటలు వేరు, స్తుతి పాటలు వేరు, కృతజ్ఞత పాటలు వేరు, ప్రార్థన పాటలు వేరు. మీరు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు ఓపెన్ చేసి చూడండి, స్తుతి పాటలన్నీ ఒక దగ్గర ఉంటాయి. అక్కడ పైన రాసి ఉంటాడు హెడ్డింగ్లో. ఇప్పుడు పాటల పుస్తకాలు అది లేదు. అందుకని ఏం చేస్తున్నారు? వేరే పాట తీసుకొచ్చి వర్షిప్ చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అని. కళ్ళు మూసుకుంటే వర్షిప్ అవ్వదు. గిటార్ కొడితే వర్షిప్ అవ్వదు, క్యాసీ వేస్తే వర్షిప్ అవ్వదు, కీబోర్డ్ వేస్తే వర్షిప్ అవ్వదు, ఊగితే వర్షిప్ అవ్వదు. వర్షిప్ ఈజ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ హూ హీ ఈజ్. దట్స్ వర్షిప్. అందుకని జీసస్ ఏమన్నా అంటే, మీరు కరెక్ట్గా వర్షిప్ చేయాలంటే మీకు స్క్రిప్చర్ తెలియాలి. మీరు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. సమరయ స్త్రీతో ఈ మాట అన్నాడు ఆయన, యోహాను సువార్త 4:22.
యూదులకు తెలుసు, మీకు తెలియదు, సమరయులకు తెలియదు. ఎందుకంటే సమరయుల దగ్గర దట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ దగ్గర 5 పుస్తకాలే ఉన్నాయి ఓల్డ్ టెస్టిమెంట్లో. మిగిలిన పుస్తకాలను వాళ్ళు రిజెక్ట్ చేశారు. దే డిడ్ నాట్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ ద స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ జూస్, దే హ్యాడ్ ద ఫుల్ స్క్రిప్చర్, ద హోల్ ఓల్డ్ టెస్టిమెంట్ ఫ్రమ్ జెనిసిస్ టు మలకాయ్. జీసస్ ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఆరాధించాలి అంటే యు నీడ్ టు నో ద స్క్రిప్చర్స్. ఆరాధనకి ఏంటి తేడా? విగ్రహారాధన ఊహ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్లో, మీరు ఆరాధిస్తే అప్పులు పోతాయి. ఎక్కడుంది బైబిల్లో ఆరాధిస్తే అప్పులు పోతాయని? ఆరాధిస్తే అప్పులు పోవు. దీస్ ఆర్ ఆల్ లైజ్, సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు, మూఢత్వం. ఇది అబద్ధాలు. ఇవి స్క్రిప్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్క్రిప్చర్సే మనకి లైఫ్ గురించిన సరైన అవగాహన ఇస్తాయి. క్రైస్తవం అంటే ఏంటో చెప్తాయి, సంఘం అంటే ఏంటో చెప్తాయి, పరిచర్య అంటే ఏంటో చెప్తుంది, రక్షణ అంటే ఏంటో చెప్తుంది. వి నీడ్ టు ఫాలో క్రైస్ట్. ఆయన స్క్రిప్చర్ని అవపోసన పట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం, మళ్ళీ యు సీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 వచనాలు మీరు చదివితే యు సీ డెవిల్ టెంప్టింగ్ క్రైస్ట్. డెవిల్ ఏం యూజ్ చేస్తున్నాడు అక్కడ జీసస్ని టెంప్ట్ చేయడానికి? ఏం యూజ్ చేస్తున్నాడు? హ్యావ్ యూ సీన్ దట్? హీస్ యూజింగ్ స్క్రిప్చర్స్. మీకు తెలుసా, మనందరికంటే సాతానికి బాగా తెలుసు లేఖనాలు. మీరు ఎప్పుడైనా లేఖనాలు పట్టుకొని చెప్పే కానీ ఆయన ప్రీచర్ అనుకుంటారు. లేఖనాలు చెప్పిన వాళ్ళందరూ ప్రీచర్లు కాదు. యూ నీడ్ టు హ్యావ్ డిజర్న్మెంట్. అబ్బా ఆయన బైబిల్ చెప్తున్నాడు సార్. నో నో నో, Satan can teach Bible and mislead you. But how did Jesus encounter that? Now who is Jesus? He is the very word of God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్ని ఈయన టెంప్ట్ చేస్తూ వర్డ్ ఆఫ్ గాడ్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ విడ్డూరం విన్నారో వదిన అంటారు కదా. దట్స్ ద పాయింట్. హౌ డేర్ హీ వాస్, బట్ హీ డిడ్ ఇట్. జీసస్ ఏమనుకుంటున్నారా, నేను ఎవరిని అనుకుంటున్నావు అని అనలేదు ఆయన. బట్ హీ ఎన్కౌంటర్డ్ ద ఫాల్స్ యూజింగ్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ విత్ ద స్క్రిప్చర్ అగైన్. మరి ఒక చోట ఇలాగూ రాయబడి ఉన్నది, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవాకు తప్ప మరి ఇంకెవరికి మొక్కకూడదని రాయబడి ఉన్నది. హీస్ యూజింగ్ స్క్రిప్చర్స్. ఎక్కడ ఆయన సెల్ ఫోన్లో ఉందా స్క్రిప్చర్? కానీ ఇంత చిన్న బైబిల్లో ఉందా? ఆ రోజుల్లో ఇలాంటి బైబిల్స్ ఉన్నాయా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన? హీ స్పీకింగ్ ఫ్రమ్ హిస్ మెమరీ. ఎత్తైన కొండపైకి తీసుకెళ్తే అక్కడికి ఈయన అంత పెద్ద చుట్ట ఎక్కడికి తీసుకెళ్తాడు ఈయన? ఇట్స్ దేర్ ఇన్ హిస్ మెమరీ. మెమరీలో ఎప్పుడు వెళ్ళి బాగా కూర్చుంటుందండి అది. మనం పదే పదే చదవాలి, పదే పదే ధ్యానించాలి. మనము ఎంసెట్లో ఇంజనీరింగ్ సీట్ రావడానికి ఎట్లాగా మనం మెమరైజ్ చేసి ఉంటాం ఫార్ములాస్ ఏమండి. ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి, మీ ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి. మీరు ఎలా మెమరైజ్ చేశారు మీ ఇంటర్మీడియట్లో, మీ ఎంసెట్ కోచింగ్లో? బైబిల్ని మీరు ఎలా మెమరైజ్ చేస్తున్నారు? దట్స్ ఓన్లీ ఫర్ యువర్ లైవ్లీహుడ్. మేబీ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవిస్తామేమో మనం, బట్ దిస్ ఈజ్ ఫర్ ఇటర్నిటీ. You need to memorize and meditate the scriptures like Jesus did. ప్రభు చేసినట్టుగా మనం వాక్యాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి, మనన చేసుకోవాలి, దాన్ని మదనం చేయాలి, మెడిటేట్ చేయాలి. అందుకని ఆయన చాలా యాప్ట్గా ఎదుర్కొంటున్నాడు సేటన్ని.
నా జీసస్ యూజ్ ఆఫ్ స్క్రిప్చర్స్ చూడండి. అలా రాసిందా? ఇలా రాసింది, నువ్వు పడిపోతే రాయి తగలకుండా పట్టుకుంటారు దూతలని రాసింది. నిజంగానే రాసింది, కానీ పడిపోతే అది దూకితే కాదు. అప్పుడు మరి ఒక చోట ఎలాగో రాయబడిందో చూసుకోపో అన్నాడు. సో వాట్ వాజ్ జీసస్ డూయింగ్? కంపేరింగ్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్. కొన్నిసార్లు ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్ స్క్రిప్చర్ తీసుకొచ్చి మనల్ని మభ్యపెట్టేటప్పుడు మనం ఏం చేయాలి? మరి ఒక చోట ఏం రాయబడిందో చూడాలి. మరి ఒక చోట అలా రాయబడింది మనకు ఎలా తెలుస్తుంది? యూ నీడ్ టు కీప్ ద స్క్రిప్చర్ ఇన్సైడ్. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చుటకు వచ్చాను. గలతీ పత్రికలో పౌలు యేసుక్రీస్తు వారి గురించి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. ఒబేయింగ్ ద స్క్రిప్చర్స్, చాలా ఇంపార్టెంట్ అది. నా ధర్మశాస్త్రం ఇలా పెట్టి మనం ఒక్కొక్క మనిషిని అలా పాస్ చేస్తే ఒక్కడు కూడా పాస్ అవడు. యాకోబు ఏమన్నాడంటే 10 ఆజ్ఞలు ఇస్తే ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే అన్నాడు. యాకోబు పత్రికలో ఉందన్నమాట. సో ధర్మశాస్త్రం నిలబెట్టి ధర్మోమీటర్ కాదు, ధర్మోమీటర్ కానీ పెట్టి దాన్ని పాస్ చేస్తే ఈ ప్రపంచంలో ఎవరిని, మీరు మహాత్మా గాంధీని, గౌతమ బుద్ధుడిని, లేకపోతే ఇంకెవరినో అలెగ్జాండర్ని, పెద్ద పెద్ద మహానుభావుల్ని, బాబాల్ని మీరు దాన్ని గుండా పంపించండి. ఎవ్రీబడి బయటికి ఎలా వస్తారంటే పాపి. వీఆర్ ఆల్ కొలీగ్స్ ఇన్ సిన్నర్స్. మనందరం సహపాపులం. బట్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళల్లో చూస్తే ద వన్ అండ్ ఓన్లీ హూ ఇస్ రైచస్. ఈవెన్ ఖురాన్లో ఆదాము నుంచి మొహమ్మద్ దాకా వాళ్ళకి చాలామంది ప్రాఫిట్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. నేను అరబ్స్తో లాస్ట్ టైం వచ్చినప్పుడు, నేను మిషిగన్లో అరబ్స్తో మాట్లాడుతుంటే ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్. సురా 19:19 says జీసస్ ఈజ్ హోలీ. నేను అడిగాను అరబ్స్ని, మీ ఖురాన్లో ఎక్కడైనా ఏ ప్రాఫిట్ గురించి అయినా హోలీ అనే మాట వాడారా? నెవర్. Even the one who wrote the Quran, he's not used it for himself. But why is it so that only Jesus Christ is called Holy Child in Surah 19 and 19? No answer. So, స్క్రిప్చర్ని ఆయన అంతగా విధేయత చూపించాడు. యేసుక్రీస్తులాగా స్క్రిప్చర్ని అవపోసన పట్టడం, దానికి విధేయత చూపించడం. మీకు ఎంఐ మార్గం గుర్తుందా? లూకాసు 24. వాళ్ళు ఇంకా అంతా అయిపోయింది, ఇంకా ఆయన సిలువ వేస్తారు, మన పని అయిపోయిందిరా అనుకుంటున్నప్పుడు ఇద్దరు నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఆ ఎంఐ మార్గంలో పక్కన ఇంకొక ఆయన నడుచుకుంటా వచ్చి వాళ్ళకి హోల్ స్క్రిప్చర్ చేతిలో లేదు. స్క్రిప్చర్ యేసుక్రీస్తు వారు ఎలాగ రావాలి, ఎలాగ శ్రమ పొందాలి, ఎలాగ మృతి చెందాలి, ఎలాగ తిరిగి లేవాలి, ఎలాగ రక్షణ తీసుకురావాలి, ఆ విషయాలన్నీ వాళ్ళకి ఆ దారింబడ చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. మీకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? ఇక్కడ మీరు మెమరైజ్ చేసిన స్క్రిప్చరు, ఇక్కడ మీరు మెడిటేట్ చేసిన స్క్రిప్చరు రేపొద్దున మరణానంతరం మనకి పునరుద్ధానం అయిన తర్వాత కూడా మన గ్లోరిఫైడ్ రిజరెక్టెడ్ బాడీస్లో మనకి ఇంకా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే జీసస్ ఎప్పుడు మాట్లాడుతున్నాడు? పునరుద్ధానం అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఎంతగా ఆయనలో పాట అయిపోయిందో స్క్రిప్చర్ చూడండి. మత్తయి సువార్త 22 మనం చదివితే, ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ ఏది అని అడుగుతాడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి. ద వే హీ ఆన్సర్డ్. ఆ తర్వాత కింద ఇంకా మతిపోయే ఇంకొక సన్నివేశం మీకు కనపడుతుంది. 22లో మీరు కిందకు వస్తే, అంటే 34 నుంచి 46లో 2 సన్నివేశాలు మీకు కనపడతాయి. క్రీస్తుని దైవ కుమారుడు అనడం వాళ్ళు సహించలేకపోతారు. మెస్సియా దైవ కుమారుడు ఎలా అవుతాడు అని. దైవ కుమారుడు అంటే
ముస్లిమ్స్ అడుగుతుంటారు, ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు, ఆయన సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాడు కానీ దేవుడు అని చెప్పుకోలేదు అని అంటుంటారు. ఎక్కడ చెప్పుకున్నాడు దేవుడు అని యేసుప్రభు అంటే, యూదుడికి దేవుని కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ఫర్ ఎ జ్యూ దైవ కుమారుడు అంటే దేవుడితో సమానం చేసుకోవడం. అందుకనే యేసుప్రభుని రాళ్ళు ఎత్తారు కొట్టడానికి వాళ్ళు ఎందుకు సిలువ వేశారు యేసుప్రభుని? బికాస్ హీ సెడ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. దట్స్ అఫెన్సివ్ టు దెమ్. వాళ్ళ పరిభాష అది. అందుకని సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, కాకి పిల్ల ఏమవుతుంది? కాకి అవుతుంది. పులి పిల్ల ఏమవుతుంది? పులి అవుతుంది. పిల్లి పిల్ల ఏమవుతుంది? దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడే అవుతాడు అంటాడు. సో దైవ కుమారుడు అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినప్పుడు జీసస్ ఒక స్టార్ట్లింగ్ క్వశ్చన్ అడిగాడు ఫ్రమ్ ద స్క్రిప్చర్. హీ వాజ్ కోటింగ్ సామ్ 110, 110వ దావీదు కీర్తన కోట్ చేస్తున్నాడు ఆయన. ప్రభు నా ప్రభువుతో చెప్పాను అంటాడు అక్కడ దావీదు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇద్దరు ప్రభువులు ఎవరు? యేసుప్రభు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని, క్రీస్తు మెస్సియా దావీదు కుమారుడు కదా. ఎవ్రీబడి యాక్సెప్టెడ్, ఎస్ దావీదు కుమారుడు సన్ ఆఫ్ డేవిడ్. సన్ని ఎప్పుడైనా తండ్రి ప్రభువా అని పిలుస్తాడా? పిలవడు కదా. మరి మెస్సియాని దావీదు తండ్రి పితరుడై ఉండి సన్నుని పట్టుకొని, కుమారుడిని పట్టుకొని ప్రభువా అని పిలుస్తున్నాడు ఏంటి? మీకేం అర్థమైంది? మాట్లేదు. ఈ రోజుకి దానికి ఆన్సర్ లేదు యూదుల దగ్గర. ఈవెన్ టుడే దే డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దాట్. The way he understood the scriptures, the way he used them is brilliant. This is called reasoning from scriptures. వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలంటేనండి, ప్రతిదానికి వాక్యమే. వాక్యపు వెలుగులో, దృక్పథంలో మనం ప్రతిదాన్ని కూడా క్రిటిక్ చేయాలి. సపోజ్ మీరు వంటగదిలో ఆమ్లెట్ వేస్తున్నారు, వాక్యం చెప్పండి నాకు. ఒక సండే స్కూల్ టీచరు ఒక క్విజ్ పెట్టిందట. అరే నేను ఒకటి చెప్తాను, మీరు దానికి వాక్యం చెప్పాలి. అబద్ధాలు ఆడొచ్చా? ఆడకూడదు టీచర్. వాక్యం వెంటనే చెప్పేశారు, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలుకు, అబద్ధములు ఆడు పెదవులు యెహోవా హేయములు. మరి నరహత్య చేయొచ్చా? చేయకూడదు టీచర్. వాక్యం వెంటనే వాక్యం చెప్పేస్తారు, నరహత్య చేయకూడదు. అమ్మా నాన్న మాట వినాలా వద్దా? వినాలి. వాక్యం వెంటనే వాక్యం చెప్పేశారు. ఇప్పుడు టీచర్ కొంచెం ట్రిక్కీగా అడిగిందనమాట, పిల్లితో ఒక లాగొచ్చా అని అడిగింది. వెంటనే స్టూడెంట్స్ అంతా సైలెంట్ అయిపోయారు. వాక్యం ఎక్కడ లేదు. లాగొచ్చు, లాగకూడదని చెప్పచ్చు, కానీ వాక్యం అడుగుతుంది. లాగొచ్చు అని చెప్పినా వాక్యం అడుగుతుంది. ఇలా ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి లేచి, నాకు తెలుసు టీచర్ అండి. ఏంటి, ఏం చెప్తావు అని అన్నది. లాగకూడదు టీచర్, వాక్యం అంది టీచర్. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. పాపం చిన్న బిడ్డ. మెనీ పీపుల్ మిస్యూజ్ ద వర్డ్. వాక్యం ఎవ్రీ టైం డైరెక్ట్గా ఉండదు. చాలామంది దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడాడంటే ఒక లైన్ తీసుకొస్తూ ఉంటారు చాలాసార్లు. ఎవ్రీ టైం అలా మాట్లాడు దేవుడు. ద హోల్ టీచింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ టెల్స్ us. కొలస్సీ 3:23 ఏముంటుందంటే, మీరు ఏది చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చేడి ఆయన మీకు ఒక రోజున ప్రతిఫలం ఇస్తాడు అని. సపోజ్ Praveen is working as an engineer, software engineer. He doesn't work for his boss. He works for his Lord, the bigger boss, the highest boss. He doesn't work for just salary. As a Christian software engineer, he works for his Lord. ఒక హోమ్ మేకర్ ఉంటుంది,
ఆమె ఆమ్లెట్ వేసేటప్పుడు ఆయన కోసం ఆమ్లెట్ వేసింది అనుకోండి, ఏదో ఒక రోజు మాడిపోద్ది, ఎందుకంటే ఆయన మీద కోపంతో వేస్తుంది. అదే ప్రభువు కోసం ఆయనకి వేసింది అనుకోండి ఆమ్లెట్, దెన్ అది ఎప్పుడు మాడదు. షీ గివ్స్ ద బెస్ట్. ఒక పిల్లోడు అమ్మ కోసం నాన్న కోసం చదివితే అమ్మ ఉన్నప్పుడు నాన్న ఉన్నప్పుడు బాగా చదువుతాడు, అమ్మ లేనప్పుడు చదవలేడు, నాన్న లేనప్పుడు చదవలేడు. కానీ ప్రభు కోసం చదివితే దట్స్ డిఫరెంట్. సో స్క్రిప్చర్ మనం సోకైనప్పుడు, అందులో మనం ఇంకిపోయినప్పుడు, అది మన నరనరల్లోకి ఎక్కినప్పుడు, we do everything according to scripture. We think like scripture. We see like scripture. Our outlook will be like scripture. We perceive like scripture. We react like scripture. That's what Jesus did. స్క్రిప్చర్ని ఆయన నరనరాల్లోకి ఎక్కించుకున్నాడు. దట్స్ వై ఆయన తిట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తిట్టాడు. ఆయన ఆ పడవలో పడుకొని ఉన్నాడు, అలలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, పడవ కూలిపోతుంది, వీళ్ళు వెళ్ళి గబగబా లేపారు. నా వీళ్ళకి విశ్వాసం ఉందంటారా లేదంటారా మీరు చెప్పండి నాకు? ఉందా విశ్వాసం లేదా? ఉంటే ఆయన ఎందుకు తిట్టాడు ఆయన? లేకపోతే ఆయన ఎందుకు లేపారు వాళ్ళు? ఉండాల్సినంత లేదు. అందుకే నేను లేచి అవిశ్వాసులారా అనలేదు, అల్ప విశ్వాసులారా అన్నాడు. స్టిల్ వాళ్ళు విశ్వాసులే. ఎంత ప్రెసిషన్గా తిట్టాడు వాళ్ళని. చాలాసార్లు మన పిల్లల్ని మనం తిట్టేటప్పుడు ఎలా తిడతాం? వీ నీడ్ టు బి కేర్ఫుల్. స్క్రిప్చరల్గా తిట్టాలి మనం. దట్స్ ఎ క్రిస్టియన్ వే ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్. సో అందుకని జీసస్ ఈజ్ అవర్ మోడల్. అండ్ జీసస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీపుల్. మనము యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చదివితే కానా వివాహం బాగా తెలుసు కదండి మనకి ఆ స్టోరీ. వాళ్ళ అమ్మ రాగానే వాళ్ళ అమ్మని ఏమన్నాడు, ఎట్లా పిలిచాడు చూడండి ఒకసారి. ఆయన ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేమి పని. 4వ అధ్యాయంలోకి వెళ్ళండి, ఎవరు కనపడతారు మీకు? సమరయ స్త్రీ కనపడుతుంది. ఎలాంటి క్యారెక్టర్ ఆవిడది మనకు తెలుసు. అండ్ జీసస్ తెలుసా ఆవిడ క్యారెక్టర్ ఏంటో? తెలుసు, చెప్పేశాడు. ఆమె వెళ్ళి ఏం చెప్పింది ఊర్లో? నేను చేసినవని చెప్పేస్తున్నాడు ఆయన, రండి చూద్దాం, ఈయన ప్రవక్తలాగా ఉన్నాడు. హీ న్యూ హర్ వెరీ వెల్. ఎలా పిలిచాడు? వాళ్ళ అమ్మని పిలిచినట్టే పిలిచాడు. 8వ అధ్యాయంలోకి వెళ్ళండి, ఎవరు కనపడతారు? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కనపడుతుంది. అందరూ ఆమెను తీసుకొచ్చి ఆయన ఎదురుగా నిలబెట్టారు. అందరూ వెళ్ళిపోయారు, ఆయన తలెత్తాడు, ఆవిడ ఆయన మాత్రమే ఉన్నారు. ఎలాగైనా పిలవచ్చు కదండి, మనుషుల కోసం పిలవలేదు ఆయన. బట్ ద ఫస్ట్ పిలుపు మళ్ళీ కానా వివాహంలో వాళ్ళ అమ్మని ఎలా పిలిచాడో అలాగే పిలిచాడు. మీకేమర్థమైంది? జీసస్ పీపుల్ని ఎలా చూస్తాడు ఆయన? ఈక్వల్గా చూస్తాడు. Jesus looked at every human being, irrespective of their background or character, as God's images. దేవుని పోలికలో చూసేవాడు ఆయన. దేవుని పోలికలో మీ బిడ్డల్ని చూడండి, మీ తిట్లు మారిపోతాయి. దేవుని పోలికలో మీ అత్తగారిని చూడండి, మీ తిట్లు మారిపోతాయి, మీ ప్రవర్తన మారిపోతుంది. దేవుని పోలికలో మీ కోడల్ని చూడండి, మీరు ఎలా చూస్తారో మీ కోడల్ని. దేవుని పోలికలో మీ భార్యను, భర్తను చూడండి. దేవుని పోలికలో మీ కొలీగ్ని, మీ నైబర్ని, ఒక హిందూ నైబర్ని, ఒక ముస్లిం నైబర్ని, లేకపోతే ఒక ఎథీస్ట్ నైబర్ని, ఒక అంబేద్కరైట్ నైబర్ని మీరు చూడండి, మీ మాట మారిపోతుంది. లుకింగ్ ఎట్ పీపుల్ యాజ్ జీసస్ లుక్డ్ ఎట్ దెమ్. అందుకనే ఆయన కుష్ఠరోగులను హక్కును చేర్చుకోగలిగాడు. ఆయన ఇంకా ఏం చేశాడు చూడండి, యేసుక్రీస్తు వారిని మనం చూస్తే లూకా 7:34. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, కుక్కరొట్టును, పాపులకును స్నేహితుడు అనుచున్నారు.
ఏం పేరండి ఆయనకి? హీ వాజ్ బ్రాండెడ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఈ సిన్నర్స్ ఎవరో తెలుసా? అంటే మిగిలిన వాళ్ళు ఏదో కానట్టు. యేసుప్రభు టైంలో ఫస్ట్ సెంచరీలో ఒక గ్రూప్ని సిన్నర్స్ అనేవాళ్ళు, విచ్ మీన్స్ మిగిలిన వాళ్ళు కాదు అని. బట్ యేసుప్రభు ఏమన్నాడు? ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. కానీ ఎవరికైతే సిన్నర్స్ అని బ్రాండ్ పడిందో, ఎవరికైతే మద్యపానులు తాగుబోతులు అని బ్రాండ్ పడిందో, ఎవరికైతే సుంకర్లు అంటే కూడా ఎవరికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వం తరపున వచ్చి సుంకము పన్నుని కలెక్ట్ చేస్తారు కాబట్టి పీపుల్ హేట్ దెమ్. ఎవరినైతే పీపుల్ హేట్ చేస్తున్నారో వాళ్ళతో ఈయన స్నేహము. కెన్ యూ సీ ఎ పాస్టర్ mingling with somebody who are outcasts or hated by the society? You can't imagine in 21st century. జీసస్ తన ఇమేజ్ కంటే నా రెప్యుటేషన్ ఏంట్రా? చూడండి, ఆ మాట కూడా అనుకున్నారు. చూడండి వాళ్ళు, మార్కు 2:16 చదవండి. పరిశీలనలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగారు. His reputation was at stake. ప్రజల సర్టిఫికేట్ కోసం అని చూసాడు ఆయన. చూడలా, he loved people beyond his ego, beyond his reputation, beyond his certificates in the society. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమంది. ఈయన తనకంటే ఎక్కువగా తన పొరుగువాడిని ప్రేమించాడు. జీసస్ వాజ్ ఎ పీపుల్ పర్సన్. మనం ఎప్పుడు ఇవాంజలిజం చేయగలమండి? ఎప్పుడు మనకు భారం వస్తుంది? when you start loving people as people. మనం జీసస్ దగ్గరికి వచ్చేటప్పుడు మన పరిస్థితి ఏంటి? యేసుప్రభు కళ్ళద్దాలు వేసుకొని చూసుకోండి మిమ్మల్ని ఒకసారి. హౌ wretched we are. మీకు గుర్తుంది ఈ పాట? అమేజింగ్ గ్రేస్ దట్ సేవ్డ్ ఎ రెచ్ లైక్ మీ. అమేజింగ్ గ్రేస్ దట్ సేవ్డ్ ఎ రెచ్ లైక్ మీ. నీచుడినైన నన్ను రక్షించిందే, అది ఆశ్చర్యమైన కృప. ఇఫ్ జీసస్ కెన్ లవ్ మీ, ఐ కెన్ లవ్ ఎనీబడి. జీసస్ దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే పీపుల్గా యాక్సెప్ట్ చేయాలి. ఈ భూమి మీద ఏ క్రైస్తవుడికి, లేకపోతే ఏ హిందువుకి, ఏ ముస్లింకి, ఏ నాస్తికుడికి, ఏ వ్యక్తినైనా మీరు తీసుకోండి, ఏ కేటగిరీలోనే మీరు తీసుకోండి, ఎవరికి ఒక నెగిటివ్ లేకుండా ఉంటుంది చెప్పండి నాకు. కానీ మనం ఏం చేస్తాం? నెగిటివ్స్ అన్నింటినీ హైలైట్ చేసి కొంతమందిని మనం దూరం పెడతాం. జీసస్ అలా పెట్టలేదు. జీసస్ హక్కును చేర్చుకున్నాడు. మగ్దలేని మరి జీవితం ఎలాంటిది? ఆమె ది బెస్ట్ శిష్యురాలుగా మారిపోయింది ఆయనకి. సో జీసస్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల్ని ఎలా చూస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనేది ఎలా పుడుతుంది అంటేనండి, హౌ వి లుక్ ఎట్ పీపుల్. మనం ఎప్పుడు మన కళ్ళద్దాలను చూడకూడదు, యేసుప్రభు కళ్ళద్దాలు వేసుకొని చూడాలి. ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే, ఆయన ఎందుకు ప్రజల్ని ఎవరినైనా ఎందుకు ప్రేమించగలుగుతాడంటే, వాళ్ళ తప్పుల్ని తప్పిదస్తుల్ని వేరు చేస్తాడు, పాపాన్ని వేరు చేస్తాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే పాపం చేస్తాము, కానీ పాపం చేసేవాడిలో పాపమే చూస్తాం తప్ప పాపిని ప్రేమించాం. అంత దుర్మార్గులం మనం. అంత మంచోడు ఆయన. ఎప్పుడైతే మనము అలా చూడగలుగుతామో భారం వస్తుంది. పేతురుకి యేసుక్రీస్తు వారు బాధ్యతలు అప్పగించేటప్పుడు యోహాను సువార్త 21లో ఆయన ప్రతిసారి ఆయన మాట ఏంటంటే, నా గొర్రెలను కాయ అంటాడు, నా గొర్రెల్ని మేపు అంటాడు. ఎవరి గొర్రెలు అయ్యి? పేతురు గొర్రెలు కాదు. మా సంఘానికి 150,000 మంది వస్తారని చెప్పలేదు ఆయన. ఆయన గొర్రెలు కాదు, ప్రభువు గొర్రెలు. ప్రభువు గొర్రెలను ఎవరు మేపాలి? పేతురు మేపాలి. దానికి ఒక క్వాలిఫికేషన్ అడిగాడు ఆయన. పేతురుని ఏమనంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. నువ్వు గొర్రెలను ప్రేమిస్తున్నావు అని అడగలా. ఆయన ఏమన్నాడు?
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. అదేంటి, ఆయన్ని ప్రేమించడానికి గొర్రెలను కాయడానికి సంబంధం ఏంటి? అది ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత నా గొర్రెలను కాయ అన్నాడు. ప్రభువుని ప్రేమించకుండా ప్రజల్ని ప్రేమించలేము. అందుకనే మనకు ఆజ్ఞలు ఎలా ఇచ్చాడంటే, ముందు దేవుణ్ణి ప్రేమించు, తర్వాత పొరుగువాడిని ప్రేమించు. ఎందుకని? దేవుడు ప్రేమకు మూలం కనుక ఆయన్ని ప్రేమించకుండా నేను ఎవరిని సరిగ్గా ప్రేమించలేను. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, కూడా మీకు సీక్రెట్ చెప్తాను. నీ భార్యని, నువ్వు భర్తను కూడా నువ్వు సరిగ్గా ప్రేమించలేవు అన్లెస్ యూ ఫస్ట్ లెర్న్ టు లవ్ యువర్ గాడ్ ప్రాపర్లీ. నీ పిల్లల్ని కూడా నువ్వు సరిగ్గా ప్రేమించలేవు అన్లెస్ యూ లవ్ యువర్ గాడ్, లెర్న్ టు లవ్ యువర్ గాడ్ ఫస్ట్. భారం ఎలా వస్తుందంటే పక్కింటోడి మీద, పక్క సీటోడి మీద. యేసుప్రభులా వాళ్ళని చూడడం మొదలెట్టినప్పుడు వస్తుంది భారం. అప్పుడు దాకా రాదు. మనం ఎప్పుడు ఈక్వేషన్స్ వేసుకుంటాం. వీడిని ప్రేమిస్తే, వీడితో స్నేహం చేస్తే ఏంటి? మనకి ఇండియాలో అయితే ఇంకా వీడు మనోడా. మాకు అక్కడ నాగార్జున యూనివర్సిటీ అని ఉంది, ఏది గుంటూరు. ఒక డిపార్ట్మెంట్లో బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు. రాగానే స్టూడెంట్ మీద చెయ్యేస్తారు. చెయ్యేసి తడుగుతూ అప్పుడు మాట్లాడతారు. ఎందుకు తడుగుతారు అంటే భుజం మీద జంధ్యం కోసం అనమాట. మనోడా కాదా? మనం కూడా రకరకాలుగా తడుగుతాం. ఇంటి పేరేంటి? నో, దాట్స్ ఎ సిన్. జీసస్ హేట్స్ ఇట్. ఈరోజు మన దేశంలో మనకు సమస్య ఏంటంటే కులం పేరిట సంఘాలు ఉన్నాయి ఈ రోజున, క్రైస్తవ సంఘాలు. దాట్స్ వెరీ వెరీ బ్యాడ్. జీసస్ హేట్స్ ఇట్. వన్స్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఎవ్రీథింగ్ షుడ్ బి వానిష్డ్. వెళ్ళిపోవాల్సిందే. నో కులం. కులం అనేది ఒక మిత్ అండి. మీకు ఒక 2-3 రోజులు సెమినార్లు తీసుకోగలను కులం మీద, అంత రీసెర్చ్ చేశాను నేను. ఈ ప్రపంచంలో ఎవడు చొక్కాను పట్టుకొని నాది గొప్ప కులం అని చెప్పుకుంటే వాడి చొక్కా పట్టుకొని వాడి కులాన్ని నిరూపించమనండి. డిఎన్ఏ ప్రకారం కానీ, చరిత్ర ప్రకారం కానీ, ఇంకా ఏ ప్రకారమైనా సరే. నోబడీ క్యాన్. ఇట్స్ ఎ మిత్. మిథాలజీలోంచి వచ్చింది అది. తలలోంచి కొంతమంది వచ్చారు, భుజాల్లోంచి కొంతమంది వచ్చారు, తొడల్లోంచి కొంతమంది వచ్చారు, పాదాల్లోంచి కొంతమంది వచ్చారని. ఈ కులం థియరీ ఏముందో చూసారా, అది ఎంత దరిద్రమైన థియరీ అంటే, దేవుడి పాదాల్లోంచి వచ్చినవాడు చిన్నోడు, అంటరానివాడు, తక్కువవాడు, ఈ పైనోళ్ళని సేవించాల్సిన వాడు. మీరు గుడికి వెళ్ళి ఎవరి పాదాలు పూజిస్తారు? దేవుడి తలకాయ, దేవుడి పాదాలా? ఏమండి, ఇది వీళ్ళు ఈ సోకాల్డ్ పీపుల్ గుడికి వెళ్ళి దేవుడి తలకాయ పూజించరు, వాళ్ళు దేవుడి పాదాలు పూజిస్తారు. మరి దేవుడి పాదాల నుంచి వచ్చిన వాడిని ఎందుకు తృణీకరిస్తావు? ఒకవేళ వీడు అపవిత్రుడైతే దేవుడి పాదాలు కూడా అపవిత్రం. అంటే దేవుడు సగం అపవిత్రుడు, పైనంత పవిత్రుడు. అది ఎట్లా కుదురుతుంది? ఇట్స్ ఎ మిత్ అండి. సమరయులు వాళ్ళ ఊర్లోకి వెళ్ళరు యూదులు ఎవరు, బట్ జీసస్ వెళ్ళాడు. యూదులకి ఎంత నిష్ట తెలుసా? సమరయులు అంటే ఎంత పడదో గిట్టదో మీకు తెలుసా? మన బ్రాహ్మణులు పనికిరారు. మన బ్రాహ్మణులైనా దళితులతో పనులు చేయించుకుంటారు. వాళ్ళు నీడ కూడా గిట్టదు వాళ్ళకి. నీడ గిట్టదంటే మీకు ఎలాగో చెప్పాలి నేను. ఇటు యూదుడు నడుస్తున్నాడు అనుకోండి, అటు సమరయుడు నడుస్తున్నాడు అనుకోండి, వాడి నీడ వీడి మీద పడ్డం కాదు, సమరయుడి నీడ యూదుడి నీడ మీద పడినా వీడు ఇష్టపడ్డాడు. సమరయుడి నీడ వీడి మీద పడ్డం కాదు, వాడి నీడ వీడి మీద, అంటే యూదుడి నీడ మీద కూడా పడకూడదు, నీడలు కూడా కలవకూడదు, అంత అంటూ. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. వాళ్ళ దగ్గర 2 రోజులు ఉన్నాడు ఆయన. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాష్రూమ్స్ వాడుకొని వాళ్ళ యొక్క కంచంలో తిన్నాడు ఆయన. దట్స్ జీసస్. ఈజ్ ఎ పీపుల్ పర్సన్.
సో ఆ స్థాయికి మనం వచ్చినప్పుడు మనము అమెరికాని మార్చేయగలం. క్రైస్తవం అంటే మనందరం బాగుండడం కాదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ బ్యాచ్ కాదు క్రైస్తవం అంటే. బాగులేని ఉండి కూడా బాగు చేయడం, అది క్రైస్తవం అంటే. జీసస్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ కంపాషన్. మత్తయి సువార్త 9:36. వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నాడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. ఎందుకు వాళ్ళ కన్నులు తెరిచాడు ఆయన? ఆయన వాళ్ళ మీద కనికరపడ్డాడు. ఏమన్నా ఇస్తారా వాళ్ళు? కానుక ఏమైనా ఇస్తారా? ఇప్పుడు మీరు స్వస్థత కోసం ప్రార్థన చేయండి, చేయమని అడగండి, ఫోన్ చేయండి. మీకు ఫస్ట్ మాట ఏమైనా పడుతుంది? అకౌంట్ నెంబర్ పంపిస్తాను, డబ్బులు వేయండి. Did Jesus do that? No. Because his heart moved with compassion. 14 చదవండి, అదే మత్తయి సువార్తలో. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఆయన బ్యానర్ పెట్లా, ఆయనే వచ్చి వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు. ఓ మీటింగ్ పెట్టి హడావిడి చేసి స్వస్థత సభలను పెట్టలా, స్వస్తిశాల కట్లా. హీ వెంట్ దేర్, హీ రీచ్డ్ అవుట్. ఈ కంపాషన్ ఎలాంటిదంటే ఆయన రీచ్ అవ్వకుండా ఉండలేకపోయాడు. హీఈస్ గోయింగ్ అండ్ మీటింగ్ దెమ్ ఇన్ దేర్ నీడ్. దట్స్ అ కంపాషన్ హీ హ్యాస్. యేసుక్రీస్తు వారు మన మోడల్. మార్కు సువార్త 8:1-3 ఆ దినములలో మరి ఒక సారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చిపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. కెన్ యూ రీడ్ హిస్ హార్ట్ అండి? వాళ్ళని పంపేస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారని ఫీల్ అవ్వట్లేదు ఆయన. దారిలో మూర్చిపోతారేమో. 3 రోజులు అయింది వాళ్ళు నా దగ్గరికి వచ్చి. దానికోసం ఆయన ఏం చేశాడు? మనకి ఇక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి భోజనం లేదండి, ఎవరైనా స్పాన్సర్ చేస్తారా అని అనలేదు యేసుప్రభు. అలా అన్నాడు యేసుప్రభు. అదేంటది? కుంటోళ్ళని మనోళ్ళు స్వస్థపరిచేస్తారు కదండి, గుడ్డోళ్ళని స్వస్థపరిచేస్తారు, మూగోళ్ళని స్వస్థపరిచేస్తారు, దయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నారు, క్యాన్సర్ కూడా స్వస్థపరిచేయగలుగుతున్నారు స్టేజ్ పైన. భోజనం పెట్టే దగ్గరికి వచ్చేటప్పుడు అడుక్కుంటున్నారు. అదేంటి? అక్కడ ఎందుకు మిరకల్ జరగదు అంటే ఆ ముందు మిరకల్స్ ఏంటి? అక్కడ కూడా మిరకల్ జరగాలి కదా. జీసస్ నెవర్ ఆస్క్డ్. తన శిష్యులను అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? He was so unselfish and he was so compassionate and empathetic. ఎవరు వచ్చి ఆయన అడగలేదు, మాకు ఆకలేస్తుంది ప్రభా భోజనం పెట్టించండి అని. హీ హిమ్సెల్ఫ్. అమ్మకి పిల్లలు వచ్చి అడక్క ముందే తెలుస్తుంది పిల్లల ఆకలి. అలాంటి ప్రేమ. ఆయన అందుకనే యెరూషలేమును చూసి ఆయన బాధపడేటప్పుడు ఏమన్నాడంటే, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, కోడి తన రెక్కల కిందకి తన పిల్లల్ని ఎలా తెచ్చుకుంటుందో అలా నిన్ను తెచ్చుకోవాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అండ్ ఇఫ్ యూ రీడ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, యూ కెన్ సీ ద ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్, యూ కెన్ సీ ద మదర్ హార్ట్ ఆఫ్ గాడ్. తల్లి అయినా మరుస్తుందేమో కానీ స్తన్యమిచ్చే తన బిడ్డని నేను నిన్ను మరవను. దట్స్ అ కంపాషన్. కానీ మనకు చాలాసార్లు
మన పక్కన ఉండే వాళ్ళ మీద మన కంపాషన్ ఉండదు. మీరు ఎన్నిసార్లు విని ఉంటారు మణిపూర్ గురించి లాస్ట్ ఇయర్? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అడిగాను మన ఎన్ఆర్ఐ క్రిస్టియన్స్ని, ఎన్ని ఎన్ఆర్ఐ తెలుగు సంఘాలు మణిపూర్కి పంపించాయి? ప్రతి శనివారము ప్రతి ఆదివారం మీరు భోజనాలు పెట్టుకుంటారు కదా. మీరు భోజనాలు మానేస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది? సమరీ స్త్రీతో మాట్లాడడానికి యేసుప్రభు భోజనం మానేశాడా? మానేయలేదా? వాళ్ళు లంచ్ తీసుకొచ్చి భోంచేద్దురా అని మధ్య మధ్యలో పిలుస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? మీకు తెలియని ఆహారము నాకు వేరే ఉంది, నా తండ్రి చిత్తం చేయటే నా ఆహారం. మీరు ఇంగ్లీష్ చర్చెస్కి వెళ్ళండి, వాళ్ళు ప్రతివారం భోజనం పెట్టుకోరు, వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తారు. ఏం మీరు ఇంటి దగ్గర ఎందుకు వండుకోలేరు? తెలుగు క్రిస్టియన్స్ ఇంటి దగ్గర వండుకోలేరా? మీరు ఇక్కడ పెట్టే ఖర్చు ఎంతమంది తినచ్చు తెలుసా? వెర్ ఈస్ ద కంపాషన్? ఈ దేశంలోకి వచ్చి బ్రతకడం కాదండి, ఈ దేశంలో ఉన్న మంచిని నేర్చుకోవాలి మనం. మీకు తెలుసా, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు పనులు చేస్తారు. ఇక్కడ ఎలాంటి పనులు? గడ్డి పీకడము, వింటర్ అప్పుడు ఐస్ తీసేయడము, చిన్న చిన్నవి చేసి $1, $2 అలా పాకెట్ మనీ పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళు బంగ్లాదేశ్కి, ఇండియాకి, పాకిస్తాన్కి పంపిస్తారు. అలా పంపించగా నాకు తెలిసి ఈ మధ్య ఒక బ్రదర్ చెప్తున్నారు, ఇండియాలో తెలంగాణలో ఒక పెద్ద ఆర్ఫనేజ్ కట్టారు. ఎవరు పంపిస్తే? చిన్న పిల్లలు పాకెట్ మనీ అమెరికాలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు వాళ్ళు. అండ్ ద స్టోరీ అప్పుడు పిక్చర్ అభి బాకీ హై అంటారు కదా, స్టోరీ ఇంకా ఎండ్ అవ్వలేదన్నమాట. ఈరోజు అది లేదు, ఎందుకంటే అక్కడున్న పెద్దోళ్ళు తినేశారు ఈ పిల్లల సొమ్ము. ఈరోజు క్రిస్టియానిటీలో కంపాషన్ లేదు. ఆదిమ సంఘంలో లేనివాడు అనేవాడు లేకుండా పోయాడు, ఎందుకంటే ఉన్నోడు ఏం చేశాడు? లేనివాడికి ఇచ్చాడు. నా పక్కనోడికి ఒక స్కూటర్ కూడా లేదు, నాకు 2 స్కూటర్లు ఉన్నాయి. ఏం చేయొచ్చు నేను? కనీసం నా డొక్కు స్కూటర్ అని ఇవ్వాలిగా. డొక్కు స్కూటర్ నేనే ఉంచుకొని, తుక్కు స్కూటర్ నేనే ఉంచుకొని, కొత్త స్కూటర్ కూడా నేనే కొనుక్కుంటే నేను హౌ కెన్ ఐ బీ కాల్డ్ ఎ క్రిస్టియన్? We need to change. వారన్ బఫెట్ మనలాంటి బిలీవర్ కాదు, కానీ ఎంత ఇస్తున్నాడు తెలుసా? తన ఆస్తిలో 90% ఇస్తున్నాడు చారిటీకి. బిల్ గేట్స్ క్రిస్టియనే కాదు, ఎంత ఇస్తున్నాడు తెలుసా? తన ఆస్తిలో 75% ఇస్తున్నాడు. తెలుగు క్రైస్తవ అమెరికన్ ఉద్యోగులు ఎంత ఇస్తున్నారు? క్వశ్చన్. జీసస్ని సేవించేవాడు, జీసస్ని పూజించేవాడు జీసస్ లాగా మారాలి అన్ని విషయాల్లో. మీరు ఇచ్చి చూడండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించకపోతాడండి. మీరు ఎక్కడికి ఆ పల్లికి ఈ పల్లికి పరిగెట్టద్దు ఆశీర్వాదాల కోసం. డోంట్ గివ్ టు పాస్టర్స్ లైక్ దట్. పేద పాస్టర్లు చాలామంది ఉన్నారు, కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఈ కోట్లు వేసుకొని కోటీశ్వర్లు అయిపోయి తిరుగుతున్నారు చూడండి. డోంట్ గివ్. రాజమండ్రి నుంచి ఒక కపుల్ వస్తుంది ఇక్కడికి, పేర్లు చెప్పను నేను. వాళ్ళు బిజినెస్ క్లాస్లో ఎవ్రీ వీక్ ప్రయాణం చేస్తున్నారు. ఎవరు డబ్బులు తెలుసా అవి? మీరు ప్రయాణం చేస్తారు ఇండియాకి వెళ్ళేటప్పుడు బిజినెస్ క్లాస్లో. కనీసం 10 లక్షలు ఉండదా మీ శాలరీ ఇక్కడ నెలకి? మీరు బిజినెస్ క్లాస్లో ఎందుకు ప్రయాణం చేయరు? వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు? ఎవ్రీ వీక్. ప్లీజ్ అండర్స్టాండ్, ఎక్కడి వాళ్ళు కూడా మనం నేర్చుకోవాలండి. ఎక్కడ నీడ్ ఉందో, ఎక్కడ అలమటిస్తున్నారో అక్కడ ఇవ్వాలి మనం. బికాస్ అవర్ లార్డ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కంపాషన్. జీసస్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. లూకాసు వార్త
5వ అధ్యాయంలో మనం మొదటి 11 వచనాలు చదివితే వాళ్ళకి చేపలు దొరకలా. ఆయన ఏం చేశాడు? బోటు ముందుకు చేయండి, లోపలికి వెళ్ళి వలేయండి అన్నాడు. ఏం దొరికినాయి? చేపలు దొరికినాయి. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి. ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు. ఏం కనపడింది అక్కడ? బిజినెస్ కనపడింది. బేకరీ ఉంది, మెడికల్ షాప్ ఉంది, ఏమండి బిర్యానీ అమ్ముతున్నారు లోపల. ఇప్పుడు అమ్ముతున్నారా? ఇప్పుడు అది దైవికం అయిపోయింది. అది ఎట్లా అవుతుంది? యేసు లోపలికి వెళ్ళి ఏం చేశాడు? గిరవాట వేశాడు. గిరవాట వేసి నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు. కొరడా తీసుకున్నాడు. వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఆయన అలా చూస్తూ ఎప్పుడు కూర్చోలేదు. ఆయన అక్కడ నడిచి వెళ్తున్నాడు. ఆయన ఆ కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు. ఆ దూత వచ్చి ఆ నీళ్లు కదిలిచ్చినప్పుడు దించడానికి ఎవరు లేడు. దేర్ లైస్ అ మ్యాన్ హూ ఈజ్ హెల్ప్లెస్ ఫర్ 38 years. 38 years. వాడి మీద కంపాషన్ చూపించడమే కాదు, ఆయన రంగంలోకి దిగాడు అని వెళ్ళిపోలేదు. ఆయన రంగంలోకి దిగాడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. వాడు ఆ రోజు నుంచి నడవడం మొదలెట్టాడు. క్రైస్తవం అంటే క్రీస్తులాగా బ్రతకడం, క్రీస్తులాగా ప్రతిస్పందించడం, క్రీస్తులాగా రంగంలోకి దూకడం. క్రైస్తవ మిషనరీస్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియా పరిస్థితి ఏంటంటే అమ్మాయిలు చదువుకోకూడదు, అగ్రకులస్తులే చదువుకోవాలి, అది కూడా పురుషులే చదువుకోవాలి, అది కూడా బ్రాహ్మణ క్షత్రియులే చదువుకోవాలి. నువ్వు ఏం చేశారు క్రైస్తవ మిషనరీలు? అన్ని కులాల వాళ్ళకి బళ్ళు ఓపెన్ చేశారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కదా చదువుకొని అమ్మాయిలందరూ, ఇంక్లూడింగ్ మై వైఫ్, మీరందరూ క్రైస్తవ మిషనరీలకి రుణపడి ఉన్నారు. నేను మొన్న షికాగో వెళ్ళాను. పక్కనే విస్కాన్సిన్ ఉంటుంది. విస్కాన్సిన్లో నుంచి నాకు ఒక పిలుపు వచ్చిందనమాట. అక్కడ మన సిఎంసి వెల్లూరు ఉంది కదా, ఫస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో. నా సిఎంసి వెల్లూరు కథ ఏంటంటే, ఐడా స్కడ్డర్ అనే ఆవిడ వాళ్ళ నాన్నగారు, ఆయన పేరు కూడా స్కడ్డరే, ఆయన డాక్టరు ఇండియాకి వస్తే గర్భిణీ స్త్రీలు ఆయనతో ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల వాళ్ళు చనిపోతున్నారు కాన్పుల్లో. అది చూసి ఆవిడ చెల్లించిపోయింది. ఆవిడ అమెరికా వచ్చి చదువుకొని లేడీ డాక్టర్ లేకపోవడమే కదా, సంస్కృతిని తిట్టలేదు ఆవిడ. ఇదేంటి ఈ సంస్కృతి ఇంత వెనకబడిపోయి ఉందని అనుకోలేదు ఆవిడ. షీ స్టార్టెడ్ సర్వీసెస్. ఈరోజు అది ఈ రోజుకి కంట్రీలో ద టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. నా ఆ ఐడా స్కడ్డర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనమాట, విస్కాన్సిన్లో. ఐ వాంటెడ్ టు ఇంటర్వ్యూ హిమ్. నేను వెళ్ళకముందు ఆమె దొరుకుద్దేమో. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. వైద్యము ఆనాడు జమీందారులకి రాజులకే ఉండేది. ఎవ్రీబడి. మళ్ళీ క్రైస్తవ మిషనరీలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు విద్య మన ఆంధ్రదేశంలో మీరు చూడండి వ్యాపారం అయిపోయింది. క్రైస్తవ మిషనరీలు వెళ్ళిపోయిన తర్వాత వైద్యం కూడా వ్యాపారం అయింది. అసలు క్రైస్తవ మిషనరీలు కంటిన్యూ అయి ఉంటే ఆరోగ్యశ్రీ అక్కర్లేదు. అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆరోగ్యశ్రీ అక్కర్లేదు. నేనేమంటున్నానంటే, జీసస్ మనకి ఏం నేర్పించాడంటే, నువ్వు రంగంలోకి దూకు. నీ కళ్ళెదుట ఒక నీడ్ కనపడుతున్నప్పుడు, నీ కళ్ళెదుట ఒకటికి అవసరం కనపడుతున్నప్పుడు, వాట్ డూ యూ నీడ్ టు డూ? బీ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. సంఘంలో తప్పు కనపడుతుంది, బీ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. నాకెందుకులే అని చెప్పి అనుకోలేదని కొరడా ఎందుకు పట్టుకున్నాడు? అటు దేవుడికి ఏదైనా జరిగినా ఆయన ఊరుకోలేదు, ఇటు మనిషికి ఏదైనా జరిగినా ఆయన ఊరుకోలేదు. వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. యేసుక్రీస్తు వారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంపాక్ట్. మత్తయి సువార్త 27:54 చదవండి. మనం సిలువ మీద మాటలే చదువుతాం, సిలువ కింది మాటలు చదవం మనం.
మీరు ఒకసారి చూడండి సిలువ కింది మాట ఏముందో. సిలువ మీద జరగలేదు ఇది. మత్తయి సువార్త 27:54. అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని. జీసస్ని ఎట్లాగా ఆయన సిలువ పైన ఎక్కించారంటే అత్యంత నికృష్టమైన స్థితిలో ఉన్నాడు ఆయన. బట్ దాన్ని అమలు చేస్తుంది ఎవరు? ఈ బ్యాచే. ఇప్పుడు అమలు చేస్తున్న బ్యాచ్ ఆయన్ని చూసి దే సెడ్ హీఈస్ ట్రూలీ ద మ్యాన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆఫీస్లో వర్క్ చేయొచ్చు, ఇంట్లో వర్క్ చేయొచ్చు, మీరు చర్చ్లో ఉండొచ్చు, నేబర్హుడ్లో ఉండొచ్చు. క్రిస్టియన్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది చూసారా, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను నలుగురితో నతానియల్ లాగా ఉన్నాను అనుకోండి, నలుగురితో నారాయణ అంటే బాగుండదని చెప్తున్నాను. నేను గుంపులో గమాలియాలు అయిపోయాను అనుకోండి, చాలా ప్రాబ్లం అన్నమాట. A Christian cannot live like that. You must leave your mark. నీ ముద్ర వేయాలంతే. నీ ఆఫీస్లో, నీ చర్చ్లో, నీ నేబర్హుడ్లో, నువ్వెక్కడుంటే అక్కడ నీ ముద్ర పడాలంతే. ఆ ముద్ర క్రీస్తు ముద్ర అయి ఉండాలి. యేసు ప్రభు గురించి ఈ మధ్య సర్వే చేస్తే, అంటే 2000 సంవత్సరాల తర్వాత సర్వే చేస్తే, అత్యంత ప్రపంచం పైన ముద్ర వేసిన వాడెవరు, అత్యంత ప్రభావశీలుడు ఎవరు అంటే టాప్లో ఎవరు నిలబడ్డారో తెలుసా? అమాంగ్ ఆల్ ద గ్రేట్ మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ లాస్ట్ 2000 yearsలో ఇట్స్ జీసస్. అండ్ మామూలుగా మనకి స్టేట్ ఫస్ట్ వచ్చినోడికి స్టేట్ సెకండ్ వచ్చినోడికి ఎంత ఉంటుంది తేడా? కొన్నిసార్లు 1 మార్కు తేడా ఉంటుంది కదండి. కానీ సెకండ్ వచ్చినోడికి జీసస్కి మామూలు తేడా లేదు. ఆయన అక్కడ ఉంటే వీడు ఎక్కడెక్కడ ఉన్నాడు సెకండ్ వచ్చినాడు. బుద్ధ లేడు అక్కడ, మొహమ్మద్ లేడు అక్కడ, గాంధీ లేడు అక్కడ, అలెగ్జాండర్ లేడు అక్కడ, నోబడి. మోడీ లాంటి వాళ్ళు అసలు లేరు. హిస్ ఇంపాక్ట్ కంటిన్యూస్ ఈవెన్ టుడే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ ఎవర్, క్రికెట్ భాషలో చెప్పాలంటే. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అండి, మనం ప్రతిసారి యేసుప్రభు 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 అని చెప్పక్కర్లే. వర్క్ ప్లేస్లో మనం వర్క్ చేసే విధానం ఉంటుందే, మనము చుట్టుపక్కల వాళ్ళతో రిలేట్ అయ్యే విధానం ఉంటుంది, మనం బాస్కి లోబడే విధానం ఉంటుంది, మనం తోటి కొలీగ్కి హెల్ప్ చేసే విధానం ఉంటుంది, మనం మన జూనియర్ని చూసే విధానం ఉంటుంది. యు లీవ్ ఎ మార్క్. మనం సాధారణంగా మన ఇండియన్స్తో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు కొంచెం అందరూ ఉన్న నైబర్హుడ్లో ఉన్నారు, మీరు జనరల్గా ఇక్కడ ఉండరు. వాళ్ళు నెమ్మదికి సర్దుకొని ఎక్కడికి వెళ్తారు? ఆంధ్రాస్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మీకు ఆంధ్రాస్ ఎక్కడున్నారు అక్కడికి వెళ్తే ఏంటి లాభం అంటే, మనకు అమలక్కలు ముచ్చట్లు బాగా చేసుకోవచ్చు అనమాట. మీరు పక్కన ఒక చైనీస్ ఆవిడ, ఇంకో పక్కన ఒక జపనీస్ ఆవిడ, ఇంకో పక్కన ఒక అమెరికా ఆవిడ, ఇటు పక్కన ఒక జర్మనీ ఆవిడ ఉంటే మనకు కష్టం. Now you have to have an impact on your neighborhood. Here comes a man, here comes a woman, she is different. And that attracts people to Christ. ఎందుకంటే మన ప్రభువు విలక్షణమైన వాడు. మనం అంత విలక్షణంగా జీవించినప్పుడు, ప్రభువుకున్న ఈ క్వాలిటీస్ మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఈ ప్రపంచాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఇవాంజలిజం ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతుంది. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఇట్ యాజ్ అ ప్రోగ్రామ్ అక్కర్లేదు దానికి. లేకపోతే రోడ్ల మీద వెళ్ళి ప్లకార్డ్స్ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. యూ మేక్ యువర్ ప్రెజెన్స్ ఫీల్, అంతే. అండ్ జీసస్ డిడ్ ఇట్. ఆయన ఆరోహణమై 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా హీఈస్ మేకింగ్ హిస్ ప్రెజెన్స్ ఫీల్. మనం ఆయన్ని చూపించే విషయంలో ఫెయిల్ అయిపోయినా కూడా
Still he is continuing to speak to people, making impact on the society. మీరు గమనించండి, యేసు ప్రభు పరిచర్య ఎంతకాలం తెలుసండి? కేవలం 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఆయన. ఎంతమందిని రెడీ చేసి వెళ్ళాడు తెలుసా? ఆయన 5,000 మందికి ఒకసారి మాట్లాడాడు, 7,000 మందికి ఒకసారి మాట్లాడాడు, అట్లా పలు సందర్భాల్లో మాట్లాడాడు. కానీ వాళ్ళెవరు మిగలరు ఆయన వెళ్ళేటప్పటికి. ఆయన వెళ్ళేటప్పటికి 500 మంది మిగిలారు ఆయన ఆరోహణం అయ్యేటప్పటికి. మళ్ళీ ఆయన ఆత్మ ద్వారా వచ్చేటప్పటికి 120 మందే ఉన్నారు. అంటే 380 జంపు చూడండి. బట్ ఆ కొద్ది మందిని తయారు చేశాడు చూశాడు ఆయన. 2000 సంవత్సరాల వరకు ఇంకా ఉంది. యు గో టు ఎనీ కంట్రీ, యూ ఫైండ్ అట్లీస్ట్ వన్ క్రిస్టియన్ టుడే. The quality of the ministry that he did in 3.5 years is unparalleled. దానికి ఇంకా సాటి లేదు. మనం అమెరికా వచ్చి ఎంతకాలం అయింది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఐఎమ్ మేకింగ్? దట్స్ అ క్వశ్చన్. God bless you. Now it's your turn to ask questions.